శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఒక వ్యక్తి భగవంతుడి కోసం విపరీతమైనటువంటి ప్రార్థనలు చేస్తున్నాడు. రోజు నిత్యం భగవంతుడి ఆరాధన, ఎలా అయినా సరే భగవద్ దర్శనం చేసుకోవాలి, ఆ భగవంతుడి నుంచి తనకు కావలసినవన్నీ పొందాలి అని రోజు తన ఇంటిలో చక్కగా బ్రహ్మముహూర్తానికి లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానపానాదులు చేసుకొని ఇక భగవంతుడి దగ్గర కూర్చుంటాడు. భగవంతుడిని ఆరాధించుకుంటూ, అయ్యా నాకు దర్శనం ఇవ్వు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటున్నాడు. కానీ భగవంతుడు వింటున్నాడో లేదో తెలియదు. ఎందుకంటే తన ఇంట్లో ఉన్నటువంటి భగవంతుడు ఫోటో రూపంలో, మూర్తి రూపంలో బొమ్మగా కనపడుతున్నాడు. అంతే. చాలా కాలం నుంచి నీకు చెబుతున్నాను, నా ప్రాబ్లమ్స్ అన్నీ నీకు తెలియజేస్తున్నాను, అయినా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు. నేను నీకు ఎంత భక్తుణ్ణి, బ్రహ్మముహూర్తంలో లేచి చలికాలం కూడా సన్నీళ్ళ స్నానం చేస్తున్నాను నీకోసం. నీకు సంబంధించినటువంటి పూజాధికాలు ఏమీ ముగించకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నీకు తెలుసు కదా ఆ విషయం. గంటల తరబడి నీ దగ్గర కూర్చుంటున్నాను, నువ్వు నాకు దర్శనం ఇవ్వట్లేదు, సంవత్సరాలు అయిపోతుందని పాపం రోజు ప్రార్థిస్తున్నాడు. అయితే ఇదంతా నిజమే. భగవంతుడు కూడా పాపం రోజు అతని మొర ఆలకిస్తున్నాడు. అయితే ఒకరోజు భగవంతుడికి అనిపించింది ఇతనికి దర్శనం ఇవ్వాలి అని. పాపం రోజు కోరుకుంటున్నాడు, వీడి బాధలన్నీ చెబుతున్నాడు. ఇప్పుడు భగవంతుడికి వచ్చిన సందిగ్ధం ఏంటంటే రోజు భగవంతుడు వింటున్నాడు. మొదటి రోజు నుంచి అసలు వీడిలో భక్తి ఉందా లేదా, భక్తి పెరిగిందా లేదా, తగ్గిందా లేదా, వీడితో భగవంతుడికి పనేం లేదు. మొదటి రోజు నుంచి వాడు చెప్పినవన్నీ భగవంతుడు వింటూనే ఉన్నాడు. కానీ భగవంతుడు తీర్చట్లేదు వాటిని. భగవంతుడు ఇప్పుడు పాపం వీడు ఎంతో వ్యధ చెందుతున్నాడు, వీడికి దర్శనమిస్తే మళ్ళీ అవన్నీ ఎందుకు తీర్చలేదని అడుగుతాడని పాపం ఆయన మొదటి రోజే కనపడదాం అనుకున్నాడు. కానీ వీడు ఈ ప్రశ్న అడుగుతాడని కనపడట్లేదు. ఆయన వింటున్నాడు. దర్శనం ఇవ్వచ్చు, ఆయన వీడికి ఇవ్వగలడు. అయితే ఇలా సంవత్సరాలు గడిచి వాడు మనోవ్యధకు గురైపోయి, భగవంతుడా నువ్వు నాకు దర్శనం ఇవ్వాల్సిందే 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 అని పట్టుపడుతున్నాడు. అయ్యో పాపం ఇంత చింతిస్తున్నాడు, సంవత్సరాల నుంచి నన్నే పూజిస్తున్నాడు, నన్నే ఆరాధిస్తున్నాడు అని భగవంతుడు ఒకరోజు వాడికి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇవ్వగానే వాడు ఎంతో ఆనందంతో భగవంతుడు పాదాలపై పడిపోయి, తండ్రి ఇన్నాళ్ళకు కరుణించావా, నా భక్తి ఇన్నాళ్ళకు ఫలించిందా, నీ హృదయం ఇన్నాళ్ళకు కరిగిందా, ఇన్నాళ్ళకు నాలో సద్భక్తి ప్రవేశించిందా, ఇలా రకరకాలుగా ప్రార్థిస్తూ తనకు తెలిసిన స్తోత్రాలన్నీ చదివేశాడు. సరే వాడు ఆవేదన అంతా తీరనాయని పాపం భగవంతుడు ప్రశాంతంగా ఉన్నాడు, అలా నుంచోనే ఉన్నాడు. వాడు భగవంతుడు పాదాలపై పడి ఆయన్ని పాపం ఒక అరగంట అలాగే నుంచోబెట్టాడు. సరే వాడి ప్రార్థనలో స్తోత్రాలన్నీ అయిపోయినాయి. తర్వాత భగవంతుడు, ఒరే నాయన, నన్ను ఇందాక నుంచి నుంచోబెట్టాలా, నా పాదాల మీద పడే ఉన్నావు, ఓ నిమిషం ప్రశాంతంగా ఉండరా, నేను కూడా కూర్చుంటాను, నీకేం కావాలో చెప్పు, మనం ఇదిగో నీ పూజ రూమ్లోనే చూసుకుందాం అంతా. ఆయన తన పూజ రూమ్లో చేస్తున్నాడు ఇదంతా. ఇంట్లో వాళ్ళందరూ అసలు అప్పటికి ఇంకా బ్రహ్మముహూర్తంలో లేవరు ఎవరో. ఇంట్లో అందరూ చక్కగా భార్య పిల్లలు అందరూ కూడా ఎప్పుడో తెల్లవారుజామున లెగుస్తారు, ఇంటి పనులు చేసుకుంటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. ఈయన భగవద్ దర్శనం కోసం బ్రహ్మముహూర్తంలో లేచిపోతున్నాడు ముందే. సరే మన పూజ రూమ్లో మాట్లాడుకుందాం నాయన, ఎలాగో మీ వాళ్ళు ఎవరో లేరు, నువ్వు అడిగావు కాబట్టి వచ్చాను అన్నాడు. అయ్యో స్వామి నిజమే, దాని నుంచి మిమ్మల్ని నుంచోబెట్టేసాను, అసలు ఐడియా రాలేదన్నాడు. చక్కగా ఒక బల్ల తెచ్చేసాడు. భగవంతుడు అక్కడ కూర్చున్నాడు, వీడి కింద భగవంతుడు పాదాల దగ్గర కూర్చున్నాడు. కూర్చొని, స్వామి ఏంటి ఇన్నాళ్ళకి నా మొర ఆలకించావా అన్నాడు. లేదు నాయన, నువ్వు మొదటి రోజు నుంచి చెబుతుంది అంతా వింటున్నాను అన్నాడు. అయితే ఏంటి స్వామి, మరి నా భక్తి పరిపక్వత చెందలేదా, అందుకని ఇప్పటికి దర్శనం ఇచ్చావా అన్నాడు. భక్తిలో పరిపక్వతలు ఏమీ లేవు నాయనా,
నువ్వు మొదటి రోజు అడిగినా అదే భక్తి, ఇప్పుడైనా అదే భక్తి. పరిపక్వత ఏమి లేదు. మొదటి రోజు నుంచి తెలుసు, మొదటి రోజే రాగలను, కానీ ఇప్పుడు వచ్చాను అన్నాడు. అంటే ఏంటి స్వామి నీకు అనుగ్రహం నా మీద ఇవాళ కలిగిందా అన్నాడు. లేదు నాయనా, అనుగ్రహం మొదటి రోజే కలిగింది, నువ్వు అడిగిన రోజే కలిగింది, నువ్వు నమస్కారం చేసిన రోజే కలిగింది. ఎందుకంటే నేనించి నేను ఆశించేది ఉండదు, భగవంతుడిగా నాకేం అవసరం ఉండదు. కాబట్టి అనుగ్రహానికి ఏముంది, నా దగ్గర ఉన్నదే అనుగ్రహం, అంతా ఇవ్వటమే, నాకు కావాల్సిందేమి లేదు. కాబట్టి నాకు మొదటి రోజు నుంచి అనుగ్రహం ఉందన్నాడు. మరి అదేంటి స్వామి, పోనీ నా భక్తి పరిపక్వత అంటారా? నువ్వు మొదటి రోజు ఏ నమస్కారం చేసావో ఇప్పుడు అదే నమస్కారం, కాబట్టి భక్తిలో భేదమేమి లేదన్నారు. అనుగ్రహం అంటావా? అనుగ్రహం నువ్వు నాకేం అవసరం లేదు, నీకు ఎప్పుడు ఇవ్వటమే, కాబట్టి నువ్వు నాకు ప్రసాదాలు పెంచావా, నైవేద్యాలు పెంచావా, డబ్బులు పెంచావా, సేవలు పెంచావా, ఏం పెంచావా అనేది చూడను. లేదా ప్రార్థనా సమయాలు పెంచావా, ధ్యాన సమయాలు పెంచావా, పూజా సమయాలు పెంచావా, ఇవేమీ చూడండి అక్కర్లా నాకు. ఎందుకంటే వాటితో అసలు నాకేం పని లేదు, అవన్నీ నువ్వు చేసుకుంటున్నావు, నాకేం పని లేదు. నాకు అసలు మీ నుంచి ఏమి అక్కర్లేదు, నేను సంపూర్ణత్వాన్ని, అందుకే నేను భగవంతుడిని. ఏమి అక్కర్లేనుడికి ఏముంది అనుగ్రహం? ఎప్పుడే వెంటనే ఉంటుంది అనుగ్రహం, ఇవ్వటమే నా పని. మరి ఇదేంటి స్వామి, భక్తి మొదటి రోజుదే కరెక్ట్ అన్నారు, అనుగ్రహము మొదటి రోజుదే కరెక్ట్ అన్నారు, మరి ఇప్పుడు దాకా రాలేదేంటి స్వామి? ఇన్ని సంవత్సరాలు ఎంత మదన పడ్డాను, ఎంత బాధపడ్డాను, ఎంత దుఃఖపడ్డాను. ఇవాళ ఉదయం కూడా చూసారా మీరు, తల గోడకేసి కొట్టుకుందాం అనుకున్నాను, కానీ బలవంతంగా ఆపుకున్నాను, పిచ్చోడు అనుకుంటారేమోనని. ఇంకా కొన్ని రోజులైతే ఈ తల గోడకేసి కొట్టుకోవటం కూడా వచ్చేసేది నాకు. బాగానే వచ్చారు మీరు, మరి ఏంటి స్వామి ఎందుకు ఇంత లేట్ చేశారన్నాడు. అన్నీ కరెక్ట్గానే ఉంటే, మొదటి రోజు నుంచి అన్నీ కరెక్టే అయితే, మీరు కరెక్టు నేను కరెక్టే అయితే, మరి మీరు ఎందుకు ఇంత లేట్ చేశారన్నాడు. నాయన అదే ప్రాబ్లం రా, నువ్వు అడిగే విషయాల్లో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం నీ భక్తిలో లేదు, నా అనుగ్రహంలో లేదు, నువ్వు అడిగే విషయాల్లో ప్రాబ్లం ఉంది, అందుకని రాలేదన్నాడు. అదేంటి స్వామి అన్నాడు. ఏది ఒక్కొక్కటి అడుగు చెబుతానన్నాడు. అంటే ముందు కుటుంబం నుంచి మొదలు పెడతాను స్వామి. చూసారా, నేను బ్రహ్మ ముహూర్తంలో లేచాను, చక్కగా స్నానపానాదులు చేసుకున్నాను, ఎంతో భక్తితో నియమనిష్టలతో. ఇదిగో చూసారా, మీ దగ్గరికి మళ్ళీ వేరే డ్రెస్సులు కట్టుకున్నాను, రోజువారీ డ్రెస్సులు ఉండవు మీతో వేసుకోను, అంటే మీ దగ్గర మీ అర్చనకు వచ్చినప్పుడు వేసుకొని ఇక్కడ సపరేట్ డ్రెస్సులు వేసుకుంటాను. బయట రోడ్ల మీద తిరగడానికి సపరేట్ డ్రెస్సులు, అంటే చూడండి ఇదిగో పొట్టు పీతాంబరాలు కట్టుకున్నాను, ఇవన్నీ మీ డ్రెస్సులు, మీకోసం ఏర్పాటు చేసుకున్న డ్రెస్ కోడ్ ఇది, ఒక పవిత్రత ఉంది దీనికి. అన్నీ చూసారా ఎలా ఉన్నాను నేను. మరి ఆ ఇంట్లో చూడండి, వాళ్ళు ఏం పాటించటం లేదు. పోనీ పిల్లలు అంటారా, చిన్నపిల్లలు, భార్యకి ఏమైంది, ఆమె పెద్దదే కదా, ఆమె కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇవన్నీ చేసుకోవచ్చు కదా. ఇంకా కొంచెం మనసు బాధగా ఉంటుంది స్వామి. మమ్మల్ని చూసే కదా పిల్లలు నేర్చుకుంటారు. ఇప్పుడు అసలు ఆవిడ అన్నిటికీ ఎడ్డమంటే తెడ్డమంటది, ఎప్పుడో తెల్లారి లేస్తుంది, నేనేమో ముందే లేచిపోతాను. ముందే లేచిపోయిన నాకు ముందే ఆకలేస్తుంది, ముందే కాఫీ తాగాలనిపిస్తుంది, అన్నీ ముందే అనిపిస్తాయి. మీకు తెలియదేముంది స్వామి. ఆవిడ ఎప్పుడో లేచి తాపీగా ఆవిడ లేచిన టైంకి పెడుతుంది, అప్పటికి అసలు నాకు లోపల ఎలా ఉంటుంది నా పరిస్థితి ఆలోచించండి. ఇక ప్రతి మాట ఇలాగే ఉంది, ఘర్షణ ఘర్షణ ఘర్షణ, ఇదంతా ఇలాగే ఉంది స్వామి. అంటే భగవంతుడు అదేరా ప్రాబ్లము, నువ్వు ఇదే అడుగుతున్నావు నన్ను, కుటుంబ సభ్యులందరినీ నాకు అనుకూలంగా చేయమని అడుగుతున్నావు. మా అబ్బాయి నా మాట ఏం లేదంటావు, మా అమ్మాయి నా మాట ఏం లేదంటావు, నా భార్య నా మాట ఏంటలేదంటావు. అదిగో అందుకే రాలేకపోయాను ఎన్నాళ్ళు, లేకపోతే మొదటి రోజు అసలు నువ్వేమి అడగపోతే మొదటి రోజే వచ్చేవాడు నన్ను. ఏమీ అడగనప్పుడు రావాల్సిన అవసరం ఏముంది స్వామి అన్నాడు వీడు. అవునురా నిజమే అన్నాడు భగవంతుడు. అవును నిజమే, ఏమి అడగనప్పుడు రావాల్సిన అవసరం నాతో పనే ఉంది నీకు. అవును నిజమే కదా. మరి ఇదే కదా స్వామి, ఇవన్నీ నువ్వు చేయలేకపోతే అలాగే భగవంతుడు నువ్వే కదా సృష్టి చేసింది, ఇవన్నీ నువ్వు చెయ్యాలి కదా అన్నాడు. అవునాయన నేను చెయ్యాలి, కానీ ఇక్కడ ప్రాబ్లం చిక్కేంటంటే నాకు అందరూ సమానమే. అందరూ సమానం ఎలా అవుతారు స్వామి?
బ్రహ్మ ముహూర్తంలో లేచి నేను చక్కగా స్నానపానాదులు గావించి నియమనిష్టలతో ఇంత శ్రద్ధతో తెల్లారి 7 అయ్యే వరకు అన్నీ చేస్తూనే ఉంటున్నాను. గంటల గంటలు ఇక్కడే కూర్చుంటున్నాను నీ దగ్గర. రకరకాల ఉపచారాలు సేవలు నీకు చేస్తున్నాను. వాళ్ళేమో ఎప్పుడో 7ంటికి లెగుస్తున్నారు. తాపీగా లేచి అసలు నీకు దండం కూడా పెట్టరు వాళ్ళు. నిదానంగా వెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని, ఇప్పుడు మా ఆవిడ ఉందంటే ఆ పనులు మొదలు పెడుతుంది, అప్పుడు ఇస్తుంది కాఫీ నాకు. అక్కడి నుంచి ఇంక టిఫిన్లు భోజనాలు, పిల్లల్ని పంపటాలు, వాళ్ళ స్నానాలు చేయించుకోవడాలు అన్నీ భౌతికమైన క్రియలే తప్ప ఒక్కటైనా దైవకార్యం చేస్తుంది ఆమె. నేను కదా స్వామి దైవకార్యాలు చేస్తుంది. ఒరే నాయన, దైవ కార్యాలని నువ్వు అనుకున్నావురా. నిన్ను బ్రహ్మముహూర్తంలో లేవమని నేను చెప్పానా? నేను ఇవన్నీ చేయమన్నానా? అసలు నాకు ఏమీ అవసరం లేదు. అవి నీకోసం నువ్వు చేసుకుంటున్నావు. నువ్వు చేస్తేనే నీకేదో ఇస్తానని నేనేం చెప్పలేదే. సృష్టి అంతా నాదే. నువ్వేం చేసావని, నువ్వేం చేయకపోయినా నీకు చక్కటి శరీరం ఇవ్వాలా, కళ్ళు ఇవ్వాలా, చెవులు ఇవ్వాలా, ముక్కు ఇవ్వాలా, నీ శరీర అవయవాలన్నీ సృష్టించి ఇచ్చింది నేను కదా. నీకు కావలసినవి అన్నీ వాతావరణంలో పెట్టింది, పంచభూతాలు ఏర్పాటు చేసింది నేను కదా. అందరికీ సమానంగానే పెట్టాక గాలి అందరికీ సమానమే, నీరు అందరికీ సమానమే, భూమి అందరికీ సమానమే, ఆకాశం అందరికీ సమానమే, సూర్యుడు అందరికీ సమానమే. పంచభూతాలు నిత్యం అవసరమై బతకడానికి అవసరమైనవి అంటే లేకపోతే అమ్మట చచ్చిపోతారు. అది అందరికీ సమానంగానే పెట్టానే. రాక్షసుడు, దుర్మార్గుడు, నీచుడు కూడా వాడికి కూడా సమానమే. నేను ఎవరిని భేద దృష్టితో చూడట్లేదురా. నాకు సృష్టి అంతా ఒకటే, సమానమే. నాకు జంతువులు ఒకటే, మీరు ఒకటే, జడ పదార్థాలు ఒకటే, చైతన్య పదార్థాలు ఒకటే. ఎందుకంటే అన్నింటిలో ఉన్నది ఒకటే శక్తి, అదే దైవశక్తి, నా శక్తి సర్వం. అప్పుడు నాకు భేదమే ఉంటుందిరా. అవి నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు ఏర్పరుచుకున్నావు. బ్రహ్మముహూర్తంలో లేవాలని నువ్వు అనుకున్నావు. నాకు ఎవరైనా ఒకటే. కాబట్టి నేను ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళని, నీ భార్యా పిల్లల్ని ఇప్పుడు ఏదో శత్రువుల్లాగా చూసి వాళ్ళని శిక్షించటమో లేదా వాళ్ళని నీకు అనుకూలంగా మార్చేయటం ఎలా చేయగలను నేను? అంటే అదేంటి స్వామి, ఇంత నీ కోసం చేస్తుంటే నేను నా కోసం ఏం చేసావురా చెప్పని అడిగాడు భగవంతుడు. లేచాను, ఇదిగో నీకోసం ఈ అగరొత్తులు వెలిగించాను, ఈ దీపాలు వెలిగించాను, ఇదిగో నైవేద్యాలు పెట్టాను, ధ్యానం చేశాను, పూజా విధానాలన్నీ పాటించాను, అర్చన విధానాలన్నీ పాటించాను, మత సాంప్రదాయ ప్రకారం అన్నీ చేశాను. ఇవన్నీ నాకు ఎందుకురా, ఏం ఉపయోగపడినరా? నేను అసలు ఎక్కడన్నా నువ్వు ఇవన్నీ ఆ బొమ్మకు కదరా చేసింది. ఇప్పుడు బొమ్మ అక్కడే ఉందిగా, నేను వచ్చి నీ పక్కన కూర్చున్నాగా. బొమ్మ ఉందా లేదా చూడు అక్కడ. నువ్వు రోజు ఆరాధించే బొమ్మ అక్కడ ఉందా లేదా? అక్కడే ఉంది. మూర్తి అక్కడే ఉంది, ఫోటో అక్కడే ఉంది. మరి ఆటికి కదరా నువ్వు చేసింది. ఆటిని నువ్వు మానసికంగా పెట్టుకొని వాటికి చేసావు. నువ్వు ఇచ్చింది ఏదైనా ఒకటన్నా పుచ్చుకున్నాను. ఒకరోజు నీ అరటిపండు తీసుకున్నాను, నేను తిన్నాను. నేను పోనీ నాకు అవసరం లేదు, నాకు ఆకలి లేదు, నేను సంపూర్ణుణ్ణి. నాకు నీ నైవేద్యాలతో పని లేదు, నీ డబ్బులతో పని లేదు, నీ సేవలతో పని లేదు. ఎందుకంటే నాకు ఏ అవసరత లేని సంపూర్ణుడిని. నేను ఇవ్వటమే తప్ప తీసుకోవటం నాకు అవసరత లేదు. కాబట్టి నువ్వు చేసినవన్నీ నీ మానసిక తృప్తి కోసం చేసుకున్నావు. నేను భగవంతుడికి ఏదో చేస్తున్నానని అదే విషయం అర్థం చేసుకో. నువ్వు నాకేం చేయలే. నువ్వు నా కోసం ప్రార్థనాలయాలు కట్టొచ్చు, ఊళ్ళన్నీ తిరిగి చందాలు వసూలు చేసి రకరకాల ప్రార్థనాలయాలు కట్టొచ్చు, ప్రపంచంలో డబ్బులన్నీ దండుకు రావచ్చు. నువ్వు నాకేదో చేస్తున్నానని వెండి కిరీటాలు, బంగారు కిరీటాలు, నీకంటే ఎక్కువ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారా. బంగారు తాపడాలు చేయించేస్తారు నా గుళ్ళకి, బంగారు మందిరాలు కూడా కట్టించేశారు, బంగారు విగ్రహాలు కూడా పెట్టేశారు. అయితే అవన్నీ వాళ్ళు వాళ్ళ తృప్తి కోసం చేసుకుంటున్నారా. బంగారం కూడా మట్టే, అది నా సృష్టే. ఆ బంగారం కూడా మట్టే, అది కూడా నా సృష్టే. అసలు సృష్టి అంతా నాదే అయితే మళ్ళీ నాకు చేసేది ఏంటి? ఇదంతా నాదే, నేనే మీకు ఇచ్చాను. ఇది మీరు తిరిగి నాకు ఇచ్చేదే ఉంది అందులో. ఆ ఇస్తున్నాను అనుకున్నది మీ మనోతృప్తి కోసం, మీ ఆనందం కోసం, మీ కృతజ్ఞత చూపించుకోవడం కోసం, లేదా మీ కోరికలు తీర్చుకోవడం కోసం. ఎవరి మనస్థితిని బట్టి వాళ్ళు. కొంతమంది కృతజ్ఞతగా ఏమి కోరుకోరు. ఏదో భగవంతుడు మనకి ఇచ్చాడని భగవంతుడికి ఏదో చేద్దాం అనుకుంటారు, కృతజ్ఞత కోరుకోరు వాళ్ళు. కానీ ఏం చేసినా నాకేం అక్కర్లేదు. మీరు కట్టే ప్రార్థనాలయాలన్నీ అక్కడే, ఇక్కడున్న వసతులు, వనరులు, సంపదలన్నీ నాయవేగా, సృష్టిలోవేగా.
అన్నీ నావే కదరా, నాకు ఎందుకు అవన్నీ, నాకు వాటితో అవసరం లేదు అసలు. సర్వవ్యాపక సృష్టికి సర్వం సమకూరుస్తుంది నేనే. పోనీ ఏదో నువ్వు చేసావు అనుకున్నావు, నీ మానసిక భావనకు వచ్చాను, పోన్లే నువ్వు అనుకున్నట్టు నీ కుటుంబాన్ని నీకు అనుకూలంగా మారుద్దామని అనుకుందాం అనుకో కాసేపు. ఇప్పుడు మార్చమంటావా లేదా నువ్వే చెప్పు ఒకసారి, నీకు వాళ్ళ భావాలు కూడా తెలియజేస్తాను అని భగవంతుడు వాడిని నెత్తిమీద చేపెట్టాడు. ఆయన స్పర్శతో తన భార్య మనోభావాలు తెలుస్తున్నాయి. అంటే ఆమె భగవంతుడిని ఏం ప్రార్థిస్తుందో తెలుస్తుంది. ఆమె ఇప్పుడు పూజా మందిరాల్లో కూర్చున్నట్టు ఏదో చేసినట్టు బ్రహ్మముహూర్తంలో లేచినట్టు ఏం కనపడతలా. కానీ ఆడికి తెలిసింది, వీళ్ళందరినీ పంపించేసి భార్య చక్కగా వీళ్ళందరికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసి, ఉదయం టిఫిన్లు చేసి, భోజనాలు క్యారేజీలు కట్టించి సర్దిచ్చి, భర్తను ఆఫీసుకు పంపి, పిల్లలను స్కూల్కి పంపి, తర్వాత తను చక్కగా రెడీ అయ్యి భగవంతుడి మందిరంలో కూర్చొని ఆమె పూజలు చేసుకుంటుంది. ఏ విషయం భర్తకు తెలియదు. ఓహో ఈమె ఈ టైంలో చేసుకుంటుందా, ఈమెకి ఇప్పుడు కుదిరిందా ఖాళీ అంటే, ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయినా కుదిరింది ఆమెకు ఖాళీ. మనోడు బ్రహ్మముహూర్తం గొప్పది అనుకుంటున్నాడు. ఆమెమో చక్కగా కూర్చొని 11ంటికి చేసుకుంటుంది, అందరిని పంపించేసి తను రెడీ అయిపోయి మధ్యాహ్నం దాకా చేసుకొని చక్కగా మధ్యాహ్నం భోజనం చేస్తుంది ఆమె. ఇంకా పిల్లలు వీళ్ళందరూ సాయంత్రం వస్తారు, క్యారేజీలు కట్టిచ్చేసింది. తర్వాత ఇంటి పనులు మళ్ళీ చేసుకొని వాళ్ళు వచ్చే టైంకి అన్నీ రెడీ చేస్తుంది. మనోడికి ఇవన్నీ కనపడుతున్నాయి, భగవంతుడిని ఎత్తిమీద చేయబెట్టాడుగా తెలుస్తున్నాయి. అయితే ఆవిడ ప్రార్థిస్తుంది భగవంతుడిని, స్వామి ఏంటి గోళ, ఇంటి పని అంతా చేసి అలిసిపోయి ఉంటాను, రాత్రి అంతా ఇంటి పని చేసి మళ్ళీ అలిసిపోయి నేను పడుకునేటప్పటికే 11, 12 అవుతుంది, పని మనుషులు ఎవరూ లేరు, ఈయన ఆఫీసు నుంచి 6ంటికి వచ్చేస్తాడు, ఏమాత్రం పనులు సాయం ఏం చేయడు, చక్కగా టీవీలు పెట్టుకొని కూర్చుంటాడు, అన్నీ చేసి పెడతా ఉంటాను నేను. మళ్ళీ ఇన్ని పనులు చేసి ఎంత కష్టపడి మళ్ళీ ఈయనకి పడక సుఖం తీర్చాలి, లేకపోతే అలుగుతాడు, అదొక బాధ. నాకేమో అసలు అలసిపోయి ఉంటాను, నాకు ఖాళీ ఉంది ఏం స్వామి, వీళ్ళు వెళ్ళినప్పుడు ఆ కాసేపు మధ్యాహ్నమే కదా, కాసేపు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటాను, మళ్ళీ పనులు మొదలు పెట్టాల్సిందే, ఇంటి పనులే. నేను సరే పర్వాలేదు చేస్తాను, నా భర్త నా పిల్లలు నాకు ఇష్టమేను, అందులో ఏమీ లేదు. కానీ ఎప్పుడు ఏదో విమర్శిస్తానే ఉంటాడు, నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటాడు, ఏమీ పట్టించుకోడు అసలు నన్ను. ఆయన ఎప్పుడో తెల్లారుజామున బ్రహ్మముహూర్తానికి లేచిపోతాడు, ఆయనకేముంది పని లేదు కదా, సాయంత్రం వచ్చేస్తాడు. నేనేమో ఇల్లంతా సర్దుకొని పడుకునేటప్పటికేమో 11, 12 అవుతుంది. ఈయనేమో చక్కగా ఆయన ఆనందంగా 8ంటికి 9ంటికి నిద్రపోతూ ఉంటాడు, తినేసి పడుకుంటాడు. నేను మళ్ళీ తిన్నాక అవన్నీ సర్దుకొని అవన్నీ కడుక్కొని మళ్ళీ ఉదయానికి అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ ఉదయం టిఫిన్లకి పప్పులు గిప్పులు నానబోసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని అప్పుడు పడుకోవాలి. ఈ లోపల మళ్ళీ పడుకోలేదని తిడతా ఉంటాడు, రాలేదని తిడతా ఉంటాడు. ఇవన్నీ సర్దుకొని వెళ్ళాలి, మళ్ళీ అలానే పొద్దున్నే టిఫిన్ లేకపోతే అప్పుడు తిడతాడు. మళ్ళీ పిల్లలకన్నీ అరేంజ్ చేసి పెట్టాలి. కొంచెం సంసారం బాగానే ఉంది స్వామి, ఏం లేదు, కాదు కొంచెం నా భర్తను నాకు అనుకూలంగా మార్చావంటే, పెద్ద పెద్ద కష్టాలేమి లేవు, బాగానే ఉన్నాయి, అందరిళ్లలో ఉండేయే, ఇవి అసలు నిన్ను కోరదగిన విషయాలు కూడా కాదు స్వామి, కానీ కొంచెం ఆయన్ని నాకు అనుకూలంగా మార్చావంటే, కొద్దిగా నా పరిస్థితులు అర్థం చేసుకుని ఎలా మార్చావంటే నా జీవితం బాగుంటుంది, ఇంకా సంతోషంగా ఉంటుంది అని భార్య కోరుకుంటుంది. మనోడికి అర్థమైంది. భగవంతుడు ఏరా అన్నాడు, ఇప్పుడు ఆవిడ ఇదే కోరుకుంటుందిరా, నిన్న ఆవిడకి అనుకూలంగా మార్చమని. సరే చూడు, మళ్ళీ తాళ మీద చేయబెట్టాడు ఆయన, పిల్లల సంగతి చూడన్నాడు. ఇప్పుడు పిల్లలు పొద్దున్నే లేచి గబగబా రెడీ అయిపోయేదో తల్లిదండ్రులు లేపితే లేస్తారు బద్ధకంగా. ఆ హోంవర్క్లు వర్క్లు అన్నీ మళ్ళీ సాయంత్రం చూసుకోవాలి. అన్ని హోంవర్క్లు చేయకపోతే టెన్షన్, వాళ్ళకి భయం, ఇప్పుడు మళ్ళీ హోంవర్క్లు చేయకుండా వెళ్తే ఏమవుద్దు అని. అందుకని రాత్రి చేయకపోతే పొద్దున్నే గబగబా ఏదో గీకేస్తూ ఉంటారు ఆ పుస్తకాల్లో. ఓ పక్కన స్కూల్కి లేట్ అయిపోతుంది, స్కూల్ బస్సు వస్తుంది, ఇంట్లో కంగారు పెడతా ఉంటారు. వాళ్ళకేమో కాసేపు పడుకోవాలని ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది, స్కూల్కి వెళ్ళాలని అనిపించదు. అయినా ఇంట్లో వాళ్ళు గొడవ పడలేక వాళ్ళకి భయపడి, తల్లికి తండ్రికి భయపడి గబగబా రెడీ అవుతూ ఉంటారు. ఏదో వాళ్ళు పెట్టినవన్నీ తింటారు. ఆ టిఫిన్లో ఒకసారి నచ్చుతాయి, ఒక్కోసారి నచ్చవు. ఆ భోజనం ఏమో పొద్దున్నే క్యారేజీ కట్టి ఇచ్చేస్తారు, మధ్యాహ్నానికి అసలు అది మెత్తబడిపోయి ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి ఆ భోజనం అంత చల్లారిపోయి ఉంటుంది, మెత్తబడిపోయి ఉంటుంది.
పాపం ఆ భోజనాన్ని అలా తీసుకొని స్కూల్ పిల్లలందరితో పాటు కూర్చొని కలిసి తింటూ ఉంటారు. ఒక్కోసారి నచ్చుతుంది, ఒక్కోసారి నచ్చట్లేదు. నిరంతరం తల్లి అన్న తండ్రి అన్న భయం. ఒకవేళ నచ్చలేదు కదా అని క్యారేజీలో కొంచెం వదిలిపెట్టేసి తినకుండా తీసుకొస్తే ఇంటికి తల్లి ఊరుకోదు. ఎంత కష్టపడి వండాను, ఎంత కష్టపడి చేశాను, ఇవన్నీ పాడు చేస్తారా అని తల్లి. ఆ విషయం తండ్రికి చెబితే ఎంత కష్టపడి సంపాదిస్తున్నానో మీకు తెలియట్లేదని ఈయన క్లాసులు పీకుతూ ఉంటారు. అసలు ఆ కష్టపడి ఆమె ఉండడం ఏంటో, కష్టపడి ఈయన సంపాదించడం ఏంటో, ఈ కష్టపడటం ఏంటో ఆ పిల్లలకి అసలు అర్థమే అవ్వట్లేదు. అయినా ఏదో తెలియని ఒక భయం, ఆదుర్ద. సరే అలాగే బిక్కుమంట మళ్ళీ హోంవర్కులు చేసుకొని నిద్రపోతూ ఉంటారు. వాళ్ళు ఏం పెడితే అది మాట్లాడకుండా తినాలి, మాట్లాడకుండా చేయాలి. వాళ్ళు ఏమి ఇస్తే అది మాట్లాడకుండా కట్టుకోవాలి. ఇలా అర్థమైంది పిల్లలకి. వాళ్ళు పాపం ఈ స్కూల్కి వెళ్ళే టైంలో భగవంతుడికి దండం పెట్టుకెళ్ళని చెబుతూ ఉంటారు తల్లిదండ్రులు. చక్కగా భగవంతుడి గదిలోకి పరిగెత్తుకెళ్తారు, పూజా గదిలోకి. ఒకసారి అలా దండం పెట్టేసి పరిగెత్తుకెళ్ళిపోతారు తల్లిదండ్రులు చూసేటట్టు. మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు భక్తి నేర్పేస్తామని చెప్పి పడుకునేటప్పుడు భగవంతుడిని తలుచుకు పడుకోండి, చక్కగా స్మరించుకు పడుకోండి అని చెబుతారు. అప్పుడు మాత్రం పిల్లలు ఏం చేస్తున్నారో అర్థమైంది. వాళ్ళు పడుకొని భగవంతుడిని స్మరించుకుంటున్నప్పుడు భగవంతుడు అసలు ఎవరో మాకు తెలియదు, మరి నిజంగా ఉన్నావో లేవో, అక్కడ ఫోటోల్లో మా అమ్మ నాన్న పూజిస్తూ ఉంటారు, చెప్పారు. ఒకవేళ నువ్వు ఉంటే మాత్రం నిజంగా మా గురించి నీకు తెలీదా, అసలు ఆ ఉండే టిఫిన్లు ఏంటి, ఆ భోజనాలు ఏంటి, మధ్యాహ్నానికి అవన్నీ నీళ్లు గారిపోతున్నాయి, మాకు నచ్చినవి పెట్టరు, బోల్డ్ ఉన్నాయి నచ్చినవి బయట అమ్ముతారు, అవన్నీ మంచిది కాదంటారు, అవి తింటే ఆరోగ్యం బాగోదంటారు. అప్పుడప్పుడైనా తినొచ్చు కదా, మా ఫ్రెండ్స్ బోల్డ్ మంది తింటున్నారు, సినిమాలకు తీసుకెళ్ళరు, షికార్లకు తీసుకెళ్ళరు, పార్కులకు తీసుకెళ్ళరు, బోల్డ్ మంది తల్లిదండ్రులు ఇలా తిప్పుతూ ఉంటారు. మా నాన్న అయితే ఎంతసేపు ఆ గదిలో కూర్చొని నీ దగ్గరే కూర్చుంటాడు, బ్రహ్మముహూర్తంలో లేచానంటాడు, అక్కడే కూర్చుంటాడు. సాయంత్రం వచ్చేమో టీవీలు పెట్టుకుంటాడు. పిల్లలను సరదాగా తిరగాలని ఉంటుంది కదా, సినిమాకి తీసుకెళ్ళొచ్చుగా, మాతో ప్రేమతో ఉండొచ్చుగా, ప్రేమగా మాట్లాడొచ్చుగా. మమ్మల్ని తీసుకెళ్ళి పక్క గదిలో పాడేసి పడుకుంటారు. ఆ గదిలోనే మాకు అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది. సౌండ్ లేనప్పుడు, కరెంటు పోయినప్పుడు, ఏదన్నా మోతలు అవుతున్నప్పుడు రాత్రిపూట భయం వేస్తుంది. అప్పుడు దేవుడా 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 అని నిన్నే తలుచుకుంటూ ఉంటాం. చూడు మేము ఎన్ని రోజులు నిద్రపోకుండా గడిపాము కూడా తెలుసు నీకు. కాబట్టి భగవంతుడా, కొంచెం మా అమ్మని నాన్నని మాకు అనుకూలంగా చేసి కొద్దిగా మా బాధ వాళ్ళు అర్థం చేసుకునేలా చేస్తే మాకు ఈ భయము పోద్ది. ఏదో కొంచెం ఆ తిండి తిప్పలు సరదాగా ఉంటుంది, బయట అప్పుడప్పుడు హాయిగా తిరుగుతాం. మేము ఏదో భయంతో చదువుకుంటున్నాం తప్ప ఇష్టంతో చదువుకోవట్లేదు, భయపెట్టేస్తున్నారు. అసలు ఇంత చిన్నపిల్లలు మాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు కష్టపడి తెస్తున్నాం, కష్టపడి చేస్తున్నాం అంటే ఆ కష్టపడటం ఏంటో కూడా మాకు తెలియట్లేదు. మిగిలిన మా వాళ్ళ పిల్లలు మా స్నేహితులు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బయట తిప్పుతూ ఉంటారు. కొంచెం నా తల్లిదండ్రులు నాకు అనుకూలంగా మారిస్తే అని వాళ్ళిద్దరు పిల్లలు రోజు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అది మనోడికి తెలిసింది. ఎందుకని భగవంతుడిని ఎత్తిమే చేపెట్టి అర్థమై కనపడేలా చేశాడు. ఏం చేయను అప్పుడు భగవంతుడు అన్నాడు, చూసావు కదా మీ ఆవిడ ఇలా కోరుకుంటుంది నిన్ను ఆమెకు అనుకూలంగా మార్చమని, మీ పిల్లలిద్దరూ ఇలా కోరుకుంటున్నారు మీ ఇద్దరిని వాళ్ళకు అనుకూలంగా మార్చమని. మీరిద్దరేమో మీ భార్యాభర్తలు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అనుకూలంగా మార్చమంటున్నారు, పిల్లలనేమో మళ్ళీ అనుకూలంగా మార్చి డెవలప్ చేసేయమంటున్నారు. అసలు ఇప్పుడు ఎవరికి అనుకూలంగా మార్చను రా, అందరూ నాకు సమానమే కదా అంటున్నాడు ఆయన. అందుకని అన్నాడు రాలేదన్నాడు. ఆలోచించిపోయి నువ్వైతే ఏం చేస్తావు చెప్పు నా ప్లేస్లో ఉంటే అని అడిగాడు భగవంతుడు. అంటే కష్టమే స్వామి నీ ప్లేస్లో ఉంటే. ఇప్పుడు అర్థమైంది నాకు, అందరూ ఒకటే అడుగుతున్నారు, అందరూ ఎదుటోళ్ళు నాకు అనుకూలంగా ఉండాలని అడుగుతున్నారు. చాలా కష్టం స్వామి నువ్వు తీర్చడం, ఇప్పుడు నాకు అర్థమైంది అన్నాడు. అందుకే నువ్వు ఎన్నాళ్ళు రాలేదా? సరే అర్థమైంది, పోనీ ఇది వదిలేసే స్వామి, ఈ విషయం వదిలేసాయి. పోనీ నేను కోరినంత డబ్బు ఇవ్వచ్చు కదా స్వామి, డబ్బు అడుగుతున్నాను కదా సరిపోవట్లేదని. అదేరా అది కూడా చేయగలను, కానీ అక్కడ ప్రాబ్లం వచ్చింది. సరేదా నేను చెప్పినా నీకు అర్థం అవ్వదు, నీకు చూపిస్తాను అని మళ్ళీ నెత్తిమే చేపెట్టాడు. ఇలాగే ఒక అతను డబ్బు అడుగుతున్నాడు, ఒక పొలాలు కొట్టుకునే అతను. రోజు పేదరికంలో ఉన్నాడు, అడవిలోకి వెళ్ళి పొలాలు కొట్టుకొని తెచ్చి అమ్ముకుంటూ ఉంటాడు.
దాంతో జీవనోపాధి, ఆ వచ్చిన డబ్బులతో బతుకుతూ ఉంటాడు. అతను భగవంతుడిని ప్రార్థిస్తానే ఉన్నాడు రోజు. అయ్యా ఏంటి నా గతి, ఎంతమంది కోటీశ్వరులు ఉన్నారు, ఎంతమంది లక్షాధికారులు ఉన్నారు, అందరూ నాకంటే బాగానే బతుకుతున్నారు, నాకేంటి దరిద్రం ఎలా చేసేవాడు, నాకు కొంచెం ఏమన్నా వసతులు సమకూర్చవచ్చు కదా నువ్వు. అప్పుడు భగవంతుడు సరే పాపం వీడేదో పాటలు పాడుతున్నాడు కదా అని భగవంతుడు వీడికి అక్కడ ఒక ముని రూపంలో కనపడ్డాడు. అడవిలో ఒక ముని రూపంలో తపస్సు చేసి కూర్చుంటున్నాడు, కానీ ఒక చోట కూర్చొని కనపడ్డాడు వీడు వెళ్ళే దారిలో. వీడు వెళ్ళి ఆ మునికి నమస్కారం చేశాడు. ఏనాయనా ఏంటి, ఏం కావాలి అని అడిగాడు ఆయన. స్వామి అని నా పేదరికం ఏదైనా కష్టాలన్నీ చెప్పి నాకు డబ్బులు ఎక్కువ కావాలి కొంచెం అని. అయితే ఒక పని చేయనా, నువ్వు ఇప్పుడు అడవిలో చెట్లు కొట్టుకుంటున్నావు కదా, ఇంకొంచెం లోపలికి వెళ్ళు, నీకు డబ్బులు ఎక్కువ వచ్చే మార్గం దొరుకుద్ది అన్నాడు. మార్గం చూపించాడు. ఆయన ఇంకొంచెం లోపలికి వెళ్తే అక్కడ గంధపు చెట్లు కనపడినాయి. ఆహా అద్భుతం, అసలు గంధపు చెట్లు బోల్డ్ డబ్బులు వస్తాయి కదా అని గంధపు చెట్లు కొట్టుకొని అవి అమ్మటం మొదలుపెట్టాడు. విపరీతమైన డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు కుటుంబం అంతా ఆ ఖర్చులకి, ఆ లగ్జరీలకి అలవాటు పడిపోయారు. పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, ఏసీలు పెట్టేశాడు, అన్నీ చేశాడు, విపరీతమైన లగ్జరీలకి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు ఎన్ని గంధపు చెట్లు కొట్టినా ఈ లగ్జరీకి డబ్బులు సరిపోవట్లే. ప్రపంచంలో లగ్జరీస్ బోల్డ్ ఉన్నాయి, ఎంతకంటే బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే తన ఇల్లు ఇంకా చిన్నదిలా కనపడుతుంది. ఇంకా పై వాళ్ళతో పోల్చుకుంటున్నాడు. మళ్ళీ దిగులు వచ్చేసింది, మళ్ళీ భగవంతుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. సరే భగవంతుడు పోలే, మందేం పోయింది, సంపదలు పెద్ద విశేషమే ఉంది, అవన్నీ భూమి మీద పడి ఉండేవి కదా, అడిగింది ఇచ్చేద్దాంలే అని భగవంతుడు మళ్ళీ మునిలాగా కనపడ్డాడు. ఈయన స్వామి నువ్వు కనపడ్డావా, ఎన్నాళ్ళ నుంచి మళ్ళీ నీ కోసం వెతుకుతున్నాను, నేను కనపడలేదని, నాకు ఏదైనా దారి చెప్పండి, ఇంతకుముందు దారి చెప్పారు, ఇంకా సరిపోవట్లేదు, ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నాడు. ఆయన అన్నాడు ఇంకొంచెం లోపలికి వెళ్ళు, నీకు ధనం పెరిగే మార్గం దొరుకుతుంది పో అన్నాడు. అడవిలో ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు. అక్కడ చిన్న సరస్సు ఉంది. ఆ సరస్సు దగ్గర ఉన్నటువంటి రాళ్లను పరిశీలించాడు. చూస్తే బంగారు రంగులో మెరుస్తున్నాయి సరస్సులో రాళ్ళు. ఏంటి బంగారు రంగులో మెరుస్తున్నాయి అని చెప్పి అందులో ఒక రాయిని తీసుకెళ్ళాడు. బంగారం కాదు కదా అని తీసుకెళ్ళి మార్వాడి సైడ్ దగ్గర తీసుకెళ్ళి పరీక్ష చేయించాడు. బంగారం అది. సైట్ అన్నాడు, రే ఇది బంగారం రా, బ్రహ్మాండం, నెంబర్ 1 బంగారం, నీ దగ్గర ఎక్కడదరా, అమ్ముతావా నాకు అన్నాడు. అయ్యో అమ్ముతాను స్వామి అని. సరే అమ్మ అన్నాడు. ఇక బంగారం తెస్తున్నాడు, బంగారం అమ్ముకుంటున్నాడు. అద్భుతమైనటువంటి వ్యాపారం. తనే బంగారు నగలు చేయించేసి బంగారు దుకాణాలు కూడా ఓపెన్ చేయించేశాడు. ఇప్పుడు ఏం చేశాడు, ఇంకా ఆ ఖర్చులకు అలవాటు పడిపోయాడు. నెంబర్ 1 ప్రపంచంలో నెంబర్ 1 కోట్లు గరిచేసే కార్లు కొన్నాడు, ఇళ్ళు మార్చేశాడు, బిల్డింగ్ స్టైల్స్ మార్చేశాడు, నెంబర్ 1 బిల్డింగ్స్ కట్టేశాడు. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ లగ్జరీకి అలవాటు పడిపోయారు. అది కూడా సరిపోవట్లేదు ఇప్పుడు డబ్బులు. బంగారంతో వచ్చినవి కూడా సరిపోవట్లే, ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయినాయి. కార్లు అందరికీ కోట్ల ఖరీదు చేసే కార్లు, దాని మెయింటెనెన్స్లు, దానికి డ్రైవర్లు, ఇళ్ళలో నౌకర్లు, చాకర్లు, అబ్బోహో వైభవం. కానీ వైభవానికి డబ్బులు సరిపోవట్లే. మళ్ళీ దేవుడు గుర్తొచ్చాడు. దేవుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఈ ముని కనపడతాడేమో అని ఎతకడం మొదలుపెట్టాడు అడవిలో. మళ్ళీ దేవుడు కనిపించింది. ఏం పోయిందిలే, అక్కడ పారేసి ఉండే, ఆడికిస్తే ఏం పోయింది, సంపదలు పెద్ద విశేషం ఏంటి, అవన్నీ మట్టే కదా ఈ భూమి మీద పడి ఉండేవి, తీసుకొని అని మళ్ళీ ఆయన ముని రూపంలో కనపడ్డాడు. తన బాధ అంతా చెప్పాడు. ఆయన మళ్ళీ చెప్పాడు ఇంకొంచెం లోపలికి వెళ్ళు, ఇంకా దొరుకుతుంది నీకు అన్నాడు. ఈసారి వజ్రాల సరస్సు కనపడింది. మొత్తం అక్కడ రాళ్ళన్నీ వజ్రాలే. వజ్రాలు తీసుకొచ్చాడు. ఆల్రెడీ బంగారు షాపులోనే ఇప్పుడు వజ్రాల నగలు చేయించడం మొదలుపెట్టాడు. అయ్యామటం మొదలుపెట్టాడు. డబ్బు పెరిగిపోయింది. విపరీతమైనటువంటి కీర్తి, పేరు ప్రతిష్టలు వచ్చేసినాయి. మంచి రాజకీయ పార్టీలన్నీ నీ దగ్గరికి వచ్చేసినాయి. మా రాజకీయంలో జాయిన్ అవ్వమన్నారు, నీకు మంత్రి పదవులు వస్తే నువ్వు సీఎం అయిపోవచ్చు, నువ్వు పిఎం అయిపోవచ్చు అన్నారు. అన్నింటిలోకి వెళ్ళాడు, అన్నీ చేశాడు, పెద్ద పెద్ద పోస్టుల్లోకి వెళ్ళాడు. ఇప్పుడు మొత్తం డబ్బు పంచాలి, ప్రజలకి డబ్బు పంచేయాలి. ఎంత పంచినా సరిపోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు పెద్ద మంత్రి అయిపోయాడు. జిల్లాలంతా పంచాలి, మంత్రి పదవులు వచ్చేసినాయి. ఇంకా అంతకంటే ఎక్కువ పదవులకు వెళ్ళాలంటే ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు పంచాలి, ఇంకా రాజకీయాల్లో ఖర్చు పెట్టాలి, పై పదవులు కొనుక్కోవాలి, తన పై వాళ్ళకి ఇవ్వాలి.
ఇక అంతు లేకుండా పోయింది. అసలు పడుకుండా నిద్ర పడతలే ఇప్పుడు. ఆల్రెడీ ఆఫ్టర్ ఆల్ నేను మంత్రిగా ఉన్నాను, ఎప్పుడు సీఎం అవుతాను, ఎప్పుడు పిఎం అవుతాను, ఎప్పుడు ఈ దేశాన్ని పరిపాలిస్తాను, ఇక నిద్రపోయింది. అశాంతి వచ్చేసింది, గుద్దేసుకుంటున్నాడు, నిద్ర పడతలే. అయితే వజ్రాలు డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి, కానీ సీఎం బిఎం అవ్వాలంటే వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి. మొత్తం దేశ జనాభాకి డబ్బులు పంచాలి, పైగా అందరికి ఆ పోస్టులు కొనుక్కోవాలి. ఎంతోమంది ఎన్నో చేస్తే తప్ప, అందరూ ఆమోదిస్తే తప్ప వెళ్ళలేడు. మంత్రులను కొనుక్కోవాలి, ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, ఎంపీలను కొనుక్కోవాలి, రకరకాల బిజినెస్ మెన్లు కొనుక్కోవాలి, ప్రజలందరికీ పంచాలి డబ్బులు, అనేక మంచి కార్యాలు చేయాలి, సత్కార్యాలు చేయాలి, గొప్పోడు అనిపించుకోవాలి. వీటికి సరిపోవట్లే డబ్బులు. ఇంక మంచి పేరు రాకపోతే ఓట్లు వేయరుగా. ఇంక మళ్ళీ దిగులు పట్టుకుంది. మళ్ళీ దేవుడా అన్నాడు. మళ్ళీ దేవుడా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. సరే అని మళ్ళీ మున్ రూపంలో కనపడ్డాడు. దేవుడికి ఏం పోయింది, దేవుడు ఒకటే అనుకుంటున్నాడు. అక్కడ పడి ఉండే మట్టే కదా అదంతా, భూమి మీద ఎవడికిస్తే నాకేంటని. మళ్ళీ వచ్చాడు. స్వామి నువ్వు ఎంత ఇచ్చినా నాకు సరిపోవట్లేదు, నేను ఇప్పుడు పిఎం సీఎం అయిపోవాలనిపిస్తుంది, డబ్బు సరిపోవట్లేదని. డబ్బు సరిపోవట్లేదు, నాకు ఇంకా కావాలన్నాడు. అంటే ఇంకొంచెం ముందుకెళ్ళు లోపలికి, బ్రహ్మాండమైనటువంటి అసలు వజ్రాలు ఇక్కడ లిమిటెడ్గా ఉన్నాయి, అన్లిమిటెడ్ వజ్రాలు దొరుకుతాయి పొమ్మన్నాడు. మంచి కాస్ట్లీ డైమండ్లు దొరికితే వెళ్ళిపో అన్నాడు. ఇంకా అంతకంటే విలువైన భూమి మీద లేవు పొమ్మన్నాడు. వెళ్ళాడు, తెచ్చుకున్నాడు, అవన్నీ అయ్యాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దాకా వెళ్ళిపోయాడు, కాలంలో వెళ్ళిపోయాడు. ఎంతసేపు ఏముంది, 5 ఏళ్ళకోసారి ఎన్నికలు వచ్చేస్తే ఈ లోపల బోల్డ్ మంచి పనులు చేస్తాడు, చారిటబుల్ ఇవి గొప్ప పేర్లు తెచ్చేసుకున్నాడు. ఎక్కడికక్కడ ఈయన పోస్టర్లే, న్యూస్ అంతా ఈయన అడ్వర్టైజ్మెంట్లో మొత్తానికి పిఎం అయిపోయాడు. పిఎం అయిపోయినాక ఇంక ఎక్కడి నుంచి చూస్తే అక్కడి నుంచి బెదిరింపులు వస్తున్నాయి, ఎవరు ఎప్పుడు చంపుతారో తెలియదు. రక్షణ వచ్చేసింది, సెక్యూరిటీ వచ్చేసింది, అనేక మీటింగుల్లో ఈయన కాల్చిపోయారు. అటు నుంచి టెర్రరిస్టులు, ఇటు నుంచి నక్సలైట్లు, ఇటు నుంచి మావోయిస్టులు, రకరకాల వాళ్ళు, మళ్ళీ ఆపోజిట్ పార్టీల వాళ్ళు ఈయన దింపేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలైనా పడగొట్టేయాలని, ఈ నెలైనా లేకపోతే చంపేస్తే దరిద్రం వదిలిపోద్దని వ్యతిరేక పార్టీలు బోల్డ్ ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఎలా సంపాదించాడు, ఇవన్నీ ఏంటని వీటి మీద రూమర్స్ లేవదీస్తున్నారు. ఇంత డబ్బు అసలు లెక్కలు కట్టావా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టావా, రకరకాలు వస్తున్నాయి. అసలు నిద్రపోయింది, ఎప్పుడు ఎవడ చంపుతాడో తెలియదు, ఏ కేసులు వస్తాయో తెలియదు, వీటన్నిటికి ఆన్సర్ ఏం చెప్పాలో తెలియదు. దేవుడు నాకు చూపించాడు, అక్కడ దొరికిందంటే వీళ్ళు ఊరుకుంటారో లేదో తెలియదు, నమ్ముతారో లేదో తెలియదు. ఇటువంటి పరిస్థితులు వచ్చేసి ఇక నిద్ర కూడా కరువు పోయింది. ఎప్పుడు చచ్చిపోతానో తెలియని పరిస్థితి అయింది. అనేక సార్లు కాల్పుల్లో తప్పించుకున్నాడు, చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నాడు. అనేక మంది టెర్రరిస్టులు బాంబులు పెట్టారు, త్రుటిలో తప్పించుకున్నాడు. పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు బోల్డ్ మంది చచ్చిపోయారు. ఇక చావు భయం పట్టుకుంది, కేసులు భయం పట్టుకుంది. ఎందుకంటే భగవంతుడు ఇచ్చాడంటే నమ్ముతారా? మళ్ళీ మనశ్శాంతి పోయింది. దేవుడా అని పిలిచాడు. భగవంతుడు మళ్ళీ మున్ రూపంలో కనపడ్డాడు. వెళ్ళి ఎత్తుక్కున్నాడు, అడివంతా కనపడ్డాడు. ఏంట్రా అన్నాడు. నాయనా నాకు అసలు మనశ్శాంతి లేదన్నాడు, నాకు అసలు నిద్ర పడతలేదన్నాడు. ఏమైంది అన్నాడు భగవంతుడు. ఎప్పుడు ఎవడ చంపుతాడో తెలియదు, ఆల్రెడీ బాంబులు పెట్టారు, చాలాసార్లు గన్ ఫైర్లు అయినాయి, ప్రతిపక్షాలు అనేక నిందలు నా మీద వేస్తున్నారు, అసలు ఏం చేస్తారో తెలియదు. ప్రతిపక్షాల వాళ్ళు చంపేయచ్చు, టెర్రరిస్టులు చంపేయచ్చు, నక్సలైట్లు చంపేయచ్చు, ఎవడైనా నేను ఎటు నుంచి నన్ను చంపుతారు నాకు అర్థం కాని పరిస్థితి. బోల్డ్ అటాక్లు అయింది నా మీద. పైగా ఇప్పుడు నువ్వు ఇచ్చావు, నువ్వు చూపించావు, ఈ గంధపు చెట్ల నుంచి మొదలుకొని అన్నీ నువ్వు చూపించావు అంటే నమ్ముతారా? ఏసీపీ వాళ్ళు, ఇంటెలిజెన్స్ వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ సాక్ష్యాలు కావాలి, కోర్టులకు సాక్ష్యాలు కావాలి. నాకేమో నువ్వు చూపించావు ఇవన్నీ. సాక్ష్యాల ప్రకారం ఉంటేనే వాళ్ళు ఒప్పుకుంటారు. సంపాదించినట్టు కనపడాలి, బిజినెస్ చేసినట్టు కనపడాలి, కష్టపడినట్టు కనపడాలి, అన్ని లెక్కల ప్రకారం ఉండాలి, వైట్ మనీ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఇచ్చింది గాడ్స్ గిఫ్ట్ అంతా బ్లాక్ మనీ అయిపోయింది. నాకు ఈ బ్లాక్ మనీ అవుద్దని ఇప్పుడు వరకు నాకు తెలియదు, ఆ పోస్టులకు వెళ్తే కానీ తెలియదు. ఇప్పుడు ఈ గాడ్ మనీ అంటే నమ్మట్లేదు ఎవరు, బ్లాక్ మనీ అంటున్నారు దాన్ని. ఇదంతా గాడ్స్ గిఫ్ట్ మనీ, గాడ్స్ మనీ అంటే నమ్మట్లేదు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? మరి నువ్వు వచ్చి సాక్ష్యం చెబుతావా కేసులు వస్తే? సరే కేసులు వచ్చినప్పుడు చూద్దాం, లేరా మిగిలింది ఏంటన్నాడు నేను. అంటే అసలు ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు. అప్పుడు భగవంతుడు ప్రశాంతంగా కూర్చోమన్నాడు. కూర్చో అని చెప్పి భగవంతుడి దగ్గర పాపం వాటర్ బాటిల్ ఉంది,
ఏముంది, ఆయన సృష్టించేస్తాడుగా. వాటర్ అంతా అయిందేగా, బాటిల్స్ అయినాయి, ప్లాస్టిక్ అంతా అయింది. ఓ వాటర్ బాటిల్ సృష్టించాడు, మనోడికి ఇచ్చాడు, తాగు కూర్చోపేశాను. మరి నువ్వు పుల్లలు కొడుతున్నప్పుడు, అమ్ముకుంటున్నప్పుడు ఉన్న ఒక్కసారి నీ మానసిక స్థితి చూడరా. నువ్వు ఎంత హాయిగా నిద్రపోయావు, శరీరం కష్టపడింది, చక్కగా పుల్లలు కొట్టావు, అలిసిపోయింది, చక్కగా వచ్చిన డబ్బులు ఇంటికి తీసుకెళ్ళావు, భార్య ఏదో వండి పెట్టింది, ఆమె కూడా ఎంతో తృప్తిగా ఉంది, మీ ఇద్దరు హ్యాపీగా ఆనందంగా బతుకుతూ ఆ ఉన్న దాంట్లో ఏదో సంసారం చేసుకుంటూ భార్యతో సుఖపడుతూ ఆ పిల్లల్ని పెంచుకుంటూ ఆ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు చదువుకుంటూ ఎంత హాయిగా ఉన్నారు. ఆ పిల్లలతో భార్యతో ఎంతకాలం చక్కగా గడిపేవాడు, బోల్డ్ కాలం ఉండేది నీకు. ఇప్పుడు ఎలా ఉన్నావు అసలు? నీ భార్య పిల్లలతో గడిపి ఎంతకాలం అయింది? నువ్వు ఎక్కడో మినిస్టర్ అయిపోయి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, నువ్వెక్కడున్నావు? వాళ్ళు లగ్జరియస్గా నీ అవసరం లేకుండా అసలు నీతో పని ఏం లేదు, వాళ్ళు విమానాలు హెలికాప్టర్లో దేశ విదేశాలు తిరుగుతున్నారు నీ పిల్లలు. భార్య ఏమో చక్కగా క్లబ్బులమ్మడి తిరుగుతుంది, డబ్బులు లేడీస్ క్లబ్బుల్లోకి వెళ్ళిపోయి చక్కగా ఆవిడ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్స్తో తిరుగుతుంది. ఇప్పుడు మీలో మీకు అసలు ఎవరికైనా అవసరాలు ఉన్నాయారా? మీరు కలుస్తున్నారా? డబ్బులే కదరా మీ అందరి మధ్యలో ఉంది, వాటితో బతికేస్తున్నారు. చూసుకో ఒకసారి. మనోడికి అర్థమైంది, అవును స్వామి, హాయిగా పడుకున్నాను, పొలాలు కొట్టుకునే రోజుల్లో అసలు నాకు ప్రాణభయమే లేదు, నన్ను ఎవడేం చేస్తాడు? మా పిల్లలకు కానీ మాకు కానీ ఎవరికి ప్రాణభయం లేదు. ఇప్పుడు మా అందరికీ ఉంది, నాకే కాదు. వాళ్ళకు కూడా సెక్యూరిటీలతో తిరుగుతున్నారు పిల్లలు, భార్య కూడా. ఇదేంటి స్వామి ఇలా అయిపోయిందని. ఇలా అవుద్దని నాకు తెలియదు. ఇలా అవుద్దనుకుంటే నేను అసలు ఇవన్నీ కోరుకునేవాడిని కాదన్నాడు. మరి అందుకేరా ఇప్పుడు నువ్వు చూసావా, నేను ఇచ్చాను, నువ్వు పుచ్చుకున్నావు, నేను ఇచ్చిందేమో గాడ్స్ మనీ, కానీ వాళ్ళేమో బ్లాక్ మనీ అంటున్నారు కింద. ఎందుకంటే రూల్స్, రెగ్యులేషన్స్, రిస్ట్రిక్షన్స్ పెట్టారు, పద్ధతులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, డబ్బు ఎలా సంపాదించాలి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్లు కట్టాలి, పద్ధతిలో సాగాలి అని కింద రూల్స్ ఉన్నాయిరా. ఇప్పుడు నేను టపటాపా నీకు బస్తాలు బస్తాలు ఇచ్చేస్తే కింద మీద రూల్స్ ఎలా? అది బ్లాక్ మనీ అయిపోతుందని. ఇప్పుడు నేను సాక్ష్యం వచ్చి చూద్దాం వీళ్ళందరికీ అంటే ఎవడు నమ్ముతాడు? నేను మనిషిలాగా వస్తే. ఇప్పుడు నేను మనిషిలాగా వచ్చాను, నేను దేవుడిని అంటే నమ్ముతారు వాళ్ళు. అప్పుడు మాకెందుకు ఇవ్వలేదని అడుగుతారు మళ్ళీ. ఒకవేళ నమ్మారనుకో ఇవన్నీ మాకే వచ్చు కానీ నాయనకు పడతారు. అందుకే నేను ఎవరికి కనపడతలేదు. ఏదో నువ్వు పాపం నా భక్తుడిగా నానా బాధలు పడ్డావని, ఏదో కష్టంలో ఉన్నావు, ఏదో పొలాలు కొట్టుకుంటున్నావు, నీకు ఒక్కడికే కనపడ్డాను. అందుకే అసలు నేను మనుషులకు కనపడను. కనపడిన కాడి నుంచి ఆడికి అది ఇచ్చావు, మాకు ఇది ఎందుకు ఇవ్వలేదు, ఈడికి ఇది ఇచ్చావు, మాకెందుకు ఇవ్వలేదు అంటారు. కాదు, అన్నీ కర్మ సిద్ధాంతం ప్రకారం వెళ్తే ఎవరైనా చేసుకుంటే అంతే. ఇదిగో నేను ఇచ్చాను అనుకో, స్పెషల్గా ఇలాగే ఉంటాయి నీకు లేనిపోయిన కష్టాలు. ఇప్పుడు చూడు, చావు దాకా తెచ్చుకున్నావు. ఇప్పుడు ఏం చేయను అన్నాడు భగవంతుడు. ఏమన్నా కుదిరితే నన్ను మళ్ళీ ఆ పొలాలు కొట్టే స్థితికి తీసుకెళ్ళిపో స్వామి అని. ఒరే, ఇప్పుడు నీకోసం కాలచక్రాన్ని వెనక్కి ఎక్కడ చెప్పనురా? ఓ పని చేయి, నువ్వు మెదలకుండా ఉండు. నిన్ను ఆ పదవి నుంచి పడగొట్టేస్తారు వాళ్ళే. తర్వాత నీ మీద కేసులు వస్తాయి. ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఏసీబీ వాళ్ళు అందరూ వచ్చి కేసులు పెడతారు. నువ్వు మేలకుండా ఉండు, ఏమేమి చేయబాక మేలకుండా ఉండు, అన్నిటికీ చూస్తూ ఉండు. మొత్తం నీ ఆస్తులన్నీ జప్తు చేసి లాక్కెళ్ళిపోతారు. నీకు శిక్షలు వేసే టైం వస్తుంది. అన్నిటినీ నువ్వు ఒప్పుకొని అంగీకరిస్తావు, నువ్వు అంటా ఉండు. అయితే నువ్వు చేసిన సత్కార్యాలు కూడా ఉన్నాయి ఈ డబ్బులతో, అవన్నీ పరిగణలోకి తీసుకొని నీ డబ్బు అంతా జప్తు చేసేసి నీకు శిక్ష వేయకుండా వదిలేస్తారు. అదొక్కటి నేను జడ్జి గారి మనసులో దూరు చేస్తాను. ఎందుకంటే నువ్వు నిజంగా తప్పు చేయలే, నీకు నేనే ఇచ్చాను కాబట్టి. నీకు, నీ పిల్లలకి, నీ ఫ్యామిలీకి ఏ శిక్షలు పడవు. కానీ మొత్తం ఉన్నాయన్నీ పోతే మళ్ళీ రోడ్డు మీద బెకారైన ఉంచుంటారు. ఎందుకంటే నీ ఆస్తులన్నీ జప్తు చేసేసి తీసేసుకుంటారు వాళ్ళు. గవర్నమెంట్ తీసేసుకొని అవన్నీ పేదలకో గేదలకో మళ్ళీ వాళ్ళ పథకాలకు వాడేసుకుంటారు. మళ్ళీ నువ్వు యథాతథ స్థితికి వస్తావు. అప్పుడు మళ్ళీ వెళ్ళి పొలాలు కొట్టుకో. అలా చేయగలను అన్నాడు. అంతే తప్ప కాలచక్రాన్ని వెనక్కి తిప్పలేను. ముందు జరిగే దాంట్లో మార్పులు చేయగలను. సరే స్వామి, అలాగే చేయి. ఎందుకంటే నాకు ఈ ప్రాణ భయంతో, ఈ గోలతో ఇట్లా నేను బతకలేను. నా వాళ్ళు కూడా అసలు లేరు, దూరం అయిపోయారు. ఎవరి ధోరణాలు బతుకుతున్నారు, పైగా వాళ్ళకి సెక్యూరిటీలు. నువ్వు చెప్పినట్టే చేయమని మొత్తం మళ్ళీ అన్నీ సేమ్ ఇలాగే జరిగింది. మొత్తం పోయింది. జస్ట్ లాస్ట్లో జస్ట్ మిస్ ఏంటంటే జైల్లో పెట్టకుండా వదిలేశారు. దానికి ఈయన చేసినటువంటి మానవతా దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు చేయటం వలన ఈయన ఆస్తులన్నీ జప్తు చేసి గవర్నమెంట్ అధీనంలోకి తీసుకోవాలి. వీటికి లెక్కలు లేవు కాబట్టి
మొత్తం అన్నీ తీసేసుకోండి, ఈయనకి శిక్ష ఒకటి వేయట్లేదు అంతే. ఇంకా అంతే, మామూలు బెకార్ అయిపోయాడు. మళ్ళీ మామూలుగా వచ్చాడు, మళ్ళీ ఓ పూరిపాక అద్దెకి తీసుకున్నాడు, మళ్ళీ పొలాలు కొట్టుకోవటంకి వెళ్ళాడు. ఎందుకని అంటే స్టోరీ అంతా తెలుసు కాబట్టి. ఈ స్టోరీని ఇంట్లో కూర్చోబెట్టి భార్య పిల్లలకు కూడా చెప్పాడు ముందే, బాధపడబాకండి, ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా అడిగాను. వాళ్ళు కూడా ఆల్రెడీ టెర్రరిస్టులు, నక్సలైట్లు, అనేక మంది ఎవరో తెలియని వాళ్ళు బెదిరింపు కాల్స్కి లోనై ఉన్నారు. వాళ్ళు మరణ భయంలోనే ఉన్నారు. ఎవరు ఎప్పుడు కిడ్నాపులు చేస్తారో, ఎంత డబ్బు డిమాండ్ చేస్తారో ఏం తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు అంగీకరించారు, మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు. ఇదంతా భగవంతుడు ఒక్కడ స్టోరీ చూపించాడు మనోడికి. ఇది ఒక్కడ స్టోరీరా, ఎలాంటి స్టోరీలు కోటాను కోట్లు ఉన్నాయి ప్రపంచంలో. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? నువ్వు అడిగినంత డబ్బు నేను ఇస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వరకు నువ్వు నీ కష్టంతో బతుకుతున్నావు, నీకు వచ్చిందంతా బతుకుతున్నావు, అందుకని హాయిగా ఉన్నావు. నేను ఇచ్చాననుకో ఉచితంగా, అది గాడ్స్ మనీ కాదురా నాయన, బ్లాక్ మనీ అంటున్నారు కింద దాన్ని. సాక్ష్యాధారాలు లేకుండా నువ్వు సంపాదించింది ఏదైనా గాడ్స్ మనీ కాదు, బ్లాక్ మనీ అంటున్నారు. ఇప్పుడు లంచాలు తీసుకునే వాళ్ళు అందరూ భగవంతుడు ఇచ్చాడు అనుకుంటారు. ఈ పోస్ట్ మాకు ఇచ్చాడు, లంచాలు తీసుకునే పోస్ట్ ఇచ్చాడు, లేకపోతే ప్రజలు మాకెందుకు ఇస్తారు, మాకు డబ్బులు ఎవరు కదా, లంచాలు ఎవరు కదా అని ఇలా ఎక్కడికాళ్ళు గనులు దొరికితే గనులతో వేసుకుంటున్నారు, రౌడేజంతో లాక్కుంటున్నారు, ఎలా దొరికితే అలా చేస్తున్నారు. కానీ ఊరుకుంటున్నారా? గవర్నమెంట్లు ఊరుకోట్లా, దొరికిన వాళ్ళని దొరికినట్టు వేసేస్తున్నారు. లేదా ఈ గవర్నమెంట్లో వాళ్ళు చేస్తే వచ్చే గవర్నమెంట్ వచ్చేసేస్తుంది. కానీ శిక్ష అయితే తప్పదు. ఎందుకంటే గాడ్స్ మనీ ఫ్రీగా వచ్చేది, గాడ్స్ మనీ అంటే ఫ్రీగా వచ్చేది, అంతా కూడా బ్లాక్ మనీ కింద లెక్కేశారు. కష్టపడి సంపాదించుకోవాలి, ఇక్కడ వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, దానికి కూడా ఆధారం ఉండాలి. ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్లో చూపించాలి, నువ్వు ఎంత సంపాదించాను, ఈ రకంగా సంపాదించాను. లేకపోతే గోళ నీకు నేను ఊరికనే ఇచ్చాను కూడా, అందుకనే ఇవ్వట్లేదురా బాబు నీకు. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ కొంతమంది పాపం అవకాశం దొరికింది కదా అని నా పేరు చెప్పుకొని నేను ఇవ్వపోయినా కూడా వాళ్ళే దోచేసుకుంటున్నారు. వాళ్ళనే అధర్మాత్ములు, అధర్మపరులు, అన్యాయాలు చేసేవాళ్ళు, మోసగాళ్ళు అని వాళ్ళని పిలుస్తున్నారు. అలాగే అందరికీ శిక్షలు పడుతున్నాయి. కర్మ సిద్ధాంతం ఊరుకోవట్లని శిక్షలు పడుతున్నాయి, పట్టుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా పట్టుకోకపోయినా వీళ్ళు ఎక్కడెక్కడ అన్యాయాలు చేశారో, ఎవరెవరికి అన్యాయాలు చేశారో వాళ్ళ ఉసురంతా వీళ్ళకి ఏదో రూపంలో కొడుతుంది. వాళ్ళ పిల్లలు పోవటం, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పోవటం, వాళ్ళ పిల్లలు మందబుద్ధులు అవటం, చదువులు రాకపోవటం, ఎదగకపోవటం, ఏదో ఒక రూపంలో అంత నష్టాన్ని వాళ్ళు భరిస్తూనే ఉంటారు. అది కుటుంబ సుఖం కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, శారీరక మానసిక బాధలు కావచ్చు, జరుగుతూనే ఉన్నాయి. నాయన ఇప్పుడు మరి నీకు డబ్బు ఉచితంగా ఇవ్వనా అన్నాడు. వద్దు స్వామి, నాకు అర్థమైంది, ఇప్పుడు ఆ డబ్బు కూడా నాకు ఉచితంగా అక్కర్లేదు. మరి ఇంకేం చేయండి, నీకు ఇప్పుడు ఏం కావాలని? స్వామి పోనీ నేను ఆరోగ్యాలు అడిగాను, అనారోగ్యాలు రాకుండా చేయొచ్చు కదా, ఆరోగ్యం ఇవ్వచ్చు కదా అని. ఒరే ఆరోగ్యం నేను ఇచ్చేది ఏంటరా, నువ్వు తినే ఆహారం మీద ఉంది. నువ్వు కారం తిని కారంలో నాకు కడుపు మండకుండా చూడమంటే నేనేం చేయను? తగినంత కారమే తినాలి, కారపు లక్షణం అది. నీకోసం కారం గుణాలను మార్చలేను కదా నేను, అది మొత్తం నీ చేతిలోనే ఉంది. అయినా నువ్వు బాడు చేసుకుంటున్నావు కనుక మళ్ళీ నిన్ను రక్షించడానికి డాక్టర్లను సృష్టించాను, వైద్య విజ్ఞానం పెంచాను. ఒకటి కాదు, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, న్యాచురోపతి, ఎన్ని పెట్టానో చూడు, యునాని, రకరకాలుగా మీరు ఆరోగ్యాన్ని మళ్ళీ రక్షించుకునేలా పెట్టాను. వెళ్ళి అక్కడికి వెళ్ళి రక్షించుకో. అదంతా నేను చేసిన ఏర్పాట్లు. ఎందుకంటే ఇక్కడ చేసిన తప్పులు అక్కడ చెల్లించు అంతే. అవన్నీ నేను చేసిన ఏర్పాట్లే. కాబట్టి ఆరోగ్యం కూడా నీ చేతిలో ఉంది, నువ్వు తినే వాటిలో ఉంది. ఇప్పుడు ఇస్తాను నేను, ఆరోగ్యం ఇస్తాను, మళ్ళీ ఏదేంటో మళ్ళీ పాడు చేసుకుంటావు, మళ్ళీ అడుగుతావు. ఇలా మొత్తం ప్రపంచం ఇలాగే అడుగుతూ ఉంటుంది. ఎప్పటికీ మొత్తం ప్రపంచం ఎప్పటికీ ఇలాగే అడుగుతూ ఉంటుంది. కానీ ఒకళ్ళు పోనీ ఇచ్చానే అనుకో, అయినా చంపకుండా ఎలా, చనిపోవాల్సిందే. భగవంతుడినైనా నేను కూడా భూమి మీదకి వచ్చి పుట్టాననుకో, చనిపోవాల్సిందే. పోని కాదు నీకు ఆరోగ్యం ఇచ్చుకుంటానే వెళ్ళాను, నువ్వు ఏ రకాలుగా తిన్నా నీకు ఆరోగ్యం ఇచ్చానే అనుకో, బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలు మారవు ఎవరికే. నేను భూమి మీద పుట్టి నేను శరీరం ధరించిన భగవంతుడినై నేను కూడా చిన్నపిల్లలాగానే పుట్టాలి, అందరిలానే ఎదగాలి. అది సృష్టి ధర్మం. ధర్మాన్ని మార్చడం కుదరదు, ధర్మాన్ని మార్చకూడదు. మారిస్తే మీకే గందరగోళం అయిపోద్ది, మొత్తం సృష్టి అస్తవ్యస్తం అయిపోద్ది. అసలు అనారోగ్యమే ఉందరా, వృద్ధాప్యమే అనారోగ్యం.
నువ్వు ధర్మంగా జీవించుకెళ్ళి మనసును స్థిరంగా పెట్టుకుంటే వృద్ధాప్యంలో స్థిరంగా ఉండగలుగుతావు. ఇప్పుడు ఈ అనారోగ్యాలు నీలో అహంకారాన్ని తగ్గిస్తాయి, నిన్ను కొంచెం కుదురుగా ఉంచుతాయి, నీలో స్పీడ్ తగ్గిస్తాయి. చూసుకో ఒకసారి. లేకపోతే అనారోగ్యాలు లేనప్పుడు ఎలా ఉన్నావు, ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, అన్నీ మీ మేలు కోసమే చేశారా అన్నాడు. నిజమే స్వామి, నువ్వు చెబుతుంటే నాకు బాగానే అర్థమవుతుంది ఇదంతా అన్నాడు. మరి ఇప్పుడు ఇంకేం కావాలరా? స్వామి పోనీ కీర్తి ప్రతిష్టలు ఇవ్వచ్చు కదా. ఒరే ఆల్రెడీ మినిస్టర్ అయ్యి వచ్చావు కదరా, ఎన్ని కీర్తి ప్రతిష్టలకి, ఇంకా అంతకంటే కీర్తి ప్రతిష్టలు ఏమున్నాయి, ప్రైమ్ మినిస్టర్ అయిపోయావు. కట్టెలు కొట్టుకునేవాడివి ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలయ్యావు, ఎక్కడికి వెళ్ళావు, ఎన్ని ఆడంబరాలు చూసావు, ఎన్ని కీర్తి ప్రతిష్టలు చూసావు, ఇంకా అంతకంటే పొగడ్తలు ఎక్కడున్నాయి. కానీ వాడి వెనకే అన్ని ప్రమాదాలు వచ్చినాయి కదా నీకు. అందుకే కదా నువ్వు వద్దని చెప్పి మళ్ళీ కట్టెలు కొట్టుకునే స్థితికి వెళ్ళిన కథ చూపించాను నీకు. వాడు అలాగే కదా అయ్యాడు. అవును స్వామి నిజమే, ఆ కట్టెలు కట్టుకునేవాడు కథ అర్థమైంది నాకు వద్దు స్వామి ఆ కీర్తి ప్రతిష్టలు. మరి ఇప్పుడు ఏంటి స్వామి అసలు నువ్వేమిస్తావు? ఒరే ఇవ్వటానికి నా దగ్గర ఏముందరా, ఆల్రెడీ ఇచ్చేసాను మీకు అన్నీ. నీకు శరీరాన్ని ఇచ్చాను, ఆ శరీరంలో అద్భుతంగా నువ్వు బతకడానికి అనువైన మొత్తం అవయవాలు తయారు చేసి ఇచ్చాను. అవన్నీ వాటంతటా అవి పనిచేసి నిన్ను బతికిచ్చేస్తాయి. నీ గుండె అదే కొట్టుకుంటుంది, నీ శరీర అవయవాలన్నీ అలా వాటంతటా అవే పనిచేస్తాయి. అన్నీ ఇచ్చేసాను, అన్నీ జరుగుతాయి చక్కగా. నీకు అత్యవసరమైన గాలి ఫ్రీగా దొరుకుద్ది, నీళ్లు ఫ్రీగా దొరుకుతాయి, భూమి ఫ్రీ, వాడుకోవచ్చు, ఎన్ని పంటలైనా పండించుకోవచ్చు. మీరు మధ్యలో డబ్బును తెచ్చుకున్నారు, మనుషులంతా కలిపి ఇదంతా తయారు చేసుకున్నారు. మీరు తయారు చేసుకుని డబ్బులని, వృత్తి వ్యాపార ఉద్యోగాలని, ఎక్కువలు తక్కువలు మీరు కల్పించుకున్నారు. ఎక్కడైనా జంతువులకు ఉన్నాయో చూడండి, అవన్నీ మీలాగానే ఇంకా కోటాను కోట్ల జీవులు ఉన్నాయి కదా, అడిగేమి ఇది లేదుగా, ఉన్నాడితో బతికేస్తున్నాయిగా. మీకు అన్నీ ఇచ్చేసాను, ఇవ్వడానికి నా దగ్గర ఏమి లేదు. ఇంకా కాదు మహిమలు చేసేదైనా ఇవ్వగలను, ఇదిగో ఇస్తే ఇలాగే అయిపోద్ది. నేను ఇస్తే గాడ్స్ మనీ కాదు బ్లాక్ మనీ అంటారు దాన్ని. ఇప్పుడు నేను ఏది ఇచ్చినా అది నీకు ప్రమాదం అవుతుంది. నీ అంతటా నువ్వు సాధించుకున్నదే, నీ అంతటా నువ్వు సంపాదించుకున్నదే నీకు ఆరోగ్యం అవుతుంది, శారీరక ఆరోగ్యం అవుద్ది, మానసిక ఆరోగ్యం అవుద్ది. నువ్వు సంపాదించిన డబ్బు ఎంత కష్టపడితే వచ్చిందో తెలుస్తుంది, కాబట్టి దాన్ని ఎలా వినియోగించాలో తెలుస్తుంది, ఆ కష్టం తెలుస్తుంది. అప్పుడే నీకు జ్ఞానం వస్తుంది. నువ్వు అన్నీ చేసుకుంటూ సాగితే జ్ఞానం వస్తుంది. నేను ఇస్తే నీకు జ్ఞానం రాదు, అన్నీ సమకూర్చేస్తే జ్ఞానం రాదు. ఆరోగ్యాలు అనారోగ్యాలు ఇవన్నీ వచ్చి వెళ్తా ఉంటే జ్ఞానం వస్తుంది. ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఎలా ఉండొచ్చు, ఎలా ఉండకూడదు, ఇవన్నీ నీకు తెలియాలి అంటే అవి రావాలి, అనుభవించాలి. అందుకని నీకు ఆ మేధాశక్తి ఇచ్చాను, జ్ఞానశక్తిని ఇచ్చాను, నువ్వు ఆలోచించుకునేలా ఇచ్చాను. ఏమి ఇవ్వలేదు నీకు. స్వామి మరి నువ్వు అన్నీ ఇచ్చావు, నువ్వు చెబుతుంటే నాకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. మరి అసలు ఇప్పుడు నేను ఎందుకు బతుకుతున్నట్టు, మరి నేను చచ్చిపోతున్నాను కదా, చంపేస్తున్నావు కదా మా. ఒరే నేను పుట్టినలాగే ఉంటుంది, బాల్య కౌమార యవ్వన వార్ధక్యాల తర్వాత మరణము, శరీరం వదిలేయటమే. మరి ఇంతకీ ఇప్పుడు నాకేం కావాలి స్వామి? అసలు నాకేం కావాలి? నేను ఎన్నాళ్ళు డబ్బు కావాలనుకున్నా, అందరూ నాకు అనుకూలంగా ఉండాలనుకున్నా, ఆరోగ్యాలు కావాలనుకున్నా, కీర్తి ప్రతిష్టలు కావాలనుకున్నా, అవన్నీ నేను కోరుకుంటా కూర్చున్నా. నువ్వు రానంత వరకు నాకు ఏ దిగులు లేదు. ఎందుకంటే నువ్వు రాకపోతే ఇంకో 10 సంవత్సరాలు ఇలా అడుగుతానే ఉండేవాడిని, ఎప్పుడొకప్పుడు వస్తావు తీరుస్తావు అనుకుంటా బతికేసేవాడిని, ఎలా కష్టపడతా. ఇప్పుడు నువ్వు వచ్చి సత్యం చెప్పిన ప్రాణం తీసావు. ఇప్పుడు నాకు ఇవన్నీ నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తుంది. మరి ఇప్పుడు నాకేం కావాలి అసలు? నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చేస్తాను, నాకు గతి నాకేం కావాలి అంటే, ఒరే పిచ్చోడా నీకు జ్ఞానం ఉంది కదరా, ఇప్పుడు నువ్వు ఇవన్నీ వద్దు అనుకున్నావు కదా, ఒకసారి లోపల చూసుకో, ఇవన్నీ వద్దు. ఓకే, ఉన్న డబ్బు సరిపోయింది, ఉన్నోళ్ళు సరిపోయారు, ఉన్న కుటుంబం సరిపోయింది, ఉన్నోళ్ళతో తృప్తిగా ఉంటాను, ఉన్న కీర్తి ప్రతిష్టలతో తృప్తిగా ఉంటాను, అన్నీ ఉన్న వాటితో సంతృప్తిగా ఉంటాను, ఎందుకంటే అది నా స్వతంత్రత మీద నాకు లభించినవి. ఓకే, ఇప్పుడు తృప్తిగా ఉన్నాను. ఇప్పుడేంటి? ఇప్పుడేముంది నీ లోపల ఎత్తుక్కోను. ఇప్పుడు నేనెవరు అనిపిస్తుంది స్వామి. అసలు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, నాకేం కావాలి అంటే ఇప్పుడు అసలు నేనెవరో తెలుసుకోవాలి, నేను ఎందుకు వచ్చానో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కోరికలు నువ్వు చెప్పిన డబ్బు, మనుషులు అనుకూలంగా ఉండటం ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా కీర్తి ప్రతిష్టలు, ఈ సుఖాలు భోగాలు, ఆరోగ్యాలు అనారోగ్యాలు అన్నీ నువ్వు చెబితే అర్థమైపోయినాయి. ఇంకా అక్కర్లా, ఎప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి. నువ్వు కరెక్ట్గానే చేసావు, ప్రకృతి అంతా కరెక్ట్గానే ఉంది. కానీ అసలు నేను ఎందుకున్నట్టు ఇక్కడ? నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకున్నాను, ఎందుకు ఈ శరీరం మళ్ళీ చచ్చిపోద్ది, నాకేం కావాలి అసలు? ఏం కావాలని నేను బతుకుతున్నాను?
నాకు ఆన్సర్ దొరకలేదు స్వామి. మళ్ళీ లోపలికి వెళ్ళి చూసుకోరా, ఇవన్నీ తృప్తి పడిపోయావు కదా, ఇవన్నీ కోరుకుంటుంది ఎన్నాళ్ళు మనసు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూసుకో, ఏం కావాలో చూసుకో. ఉంటా, నేను ఎక్కడికి వెళ్ళను, నీకు అన్నీ క్లారిఫై చేసి వెళ్తా. ఒకసారి వచ్చానంటే మొత్తం క్లారిఫై చేసి వెళ్తా, నువ్వు అడిగినవన్నీ ఇచ్చి వెళ్తాను. చక్కగా లోపల చూసుకున్నాడు ఏం కావాలని. అన్ని విషయాలు సంతృప్తి పడిపోయినాయి. భగవంతుడు చెప్పిన దాంతో మొత్తం అన్ని సంతృప్తి పడి, నా మీద నేను ఆధారపడి, నా వలన నాకు దొరికినాయి, నాకు లభించినాయి, కరెక్టు, బాగుంది. భగవంతుడు చెప్పినట్టు ఏది కోరుకున్నా అది ఇంకో ప్రమాదాన్ని సృష్టిస్తుంది, అక్కర్లేదు. నా కరెక్ట్గా నా విధానంలో వెళ్తా, ఓకే, అంత బాగానే ఉంది. ఇప్పుడు అసలు మరి నేనెవరు, నాకేం కావాలి, నేను ఎందుకు చనిపోతున్నాను అంటే, ఇప్పుడు నాకేం కావాలి, నేను చావకూడదు, నేను మరణించకూడదు, మరణం నాకు ఉండకూడదు. అది వచ్చింది ఆన్సర్. ఎమ్మట కళ్ళు తెరిచాడు, ఎదురుగుండా భగవంతుడు ఉన్నాడు, మాయమైపోయాడు అని ఆ తాటు రాగానే చూశాడు. చూడగానే ఆయన అక్కడే కూర్చున్నాను. ఎరా ఏమైంది స్వామి, అన్నీ బాగానే ఉన్నాయి కానీ నేను చచ్చిపోతాను స్వామి, నాకు చావద్దు, నేను చనిపోకూడదు. ఒరే శరీరం ధరిస్తే నేను కూడా చనిపోతాను, కానీ చనిపోతుంది నేను కాదు, చనిపోయేది శరీరము, చనిపోయేది నువ్వు కాదు. నీకేం కావాలో తెలుసా, నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. అది నేను ఇచ్చేది కాదు, నువ్వు తెలుసుకోవాలి. ఎందుకని నువ్వు శరీరం అనుకుంటున్నావు, శరీరం నువ్వు కాదు. శరీరం నువ్వు అయితే చచ్చిపోద్ది, శరీరం ఎవరిదైనా చచ్చిపోద్ది. అందుకే అది ప్రయాణం చేస్తుంది చూడు. శరీరం పుట్టినప్పటి నుంచి శరీరం ఎదుగుతుందంటే ఏంటి, ప్రయాణం చేస్తుంది. అది ఆ ప్రయాణం ఒక చోట పూర్తి అయిపోద్ది. నువ్వు ఈ ఊర్లో బయలుదేరావు, ఏదో ఊరు వెళ్ళాలని బయలుదేరావు, నువ్వు ఇక్కడ మీ ఊరు నుంచి బయలుదేరి నువ్వు వెళ్ళాలనుకున్న ఊరికి వెళ్ళేటప్పటికి ప్రయాణం అయిపోద్ది. అంతే, ప్రయాణం చేస్తుంది శరీరం. పుట్టింది, ప్రయాణించుకుంటూ వెళ్తుంది. అది దాని ప్రయాణం పూర్తి అయిపోద్ది ఓ రోజుకి. అదే మరణం అని నువ్వు అంటున్నావు. నువ్వు శరీరం కాదు. అదేంటి స్వామి, నేను శరీరం కాకపోవటం ఏంటి? ఒరే నువ్వు శరీరం కాదురా, నువ్వు శరీరం అనుకొని చచ్చిపోతాను అనుకుంటున్నావు, నువ్వు శరీరం కాదు. అదేంటి స్వామి, నేను శరీరం కాకుండా ఎట్టపోతాను స్వామి? ఒరే ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని లోపల ఏం కావాలి అని మళ్ళీ చూసుకున్నావు కదా, అప్పుడు నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీ శరీరం ఎక్కడుందిరా, నీకు ఎక్కడ తెలిసిందిరా? నాకు లోపలికి వెళ్ళి చూసుకున్నప్పుడు నీకు ఎక్కడ కనపడిందిరా, ఏం కనపడిందిరా, లోపల ఏముందిరా? మళ్ళీ చూసుకో ఒకసారి. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు, శరీరం మామూలుగా ఉంది, భావాలు ఆలోచనలు లోపల కదులుతుంది, లోపల అనిపిస్తుంది. ఇప్పుడు భగవంతుడు చెప్పిందంతా లోపల అర్థమైంది. ఇంతకుముందు కోరికలన్నీ లోపలికి కలిగినాయి. డబ్బు కావాలి, అందరూ నాకు అనుకూలంగా ఉండాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, పెద్ద పెద్ద గొప్ప స్థానాలకు వెళ్ళిపోవాలి, అన్నీ అనుభవించాలి, అన్నీ లోపలికి కలిగినాయి. లోపలికి కలిగితే శరీరం పనిచేస్తుంది. చక్కగా అర్థమైంది. ఎందుకంటే భగవంతుడు ఎదురుగా ఉన్నాడు, ఇంకా బాగా అర్థమవుతుంది. భగవంతుడి కంటే గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? కళ్ళు తెరిచాడు, స్వామి అది నాకు లోపల అనిపిస్తుంది స్వామి, శరీరంతో సంబంధం లేకుండా, కానీ నాకు ఎన్నాళ్ళు బయట అనుకున్నా. అది నేను ఇచ్చేది కాదురా, నువ్వు ఆల్రెడీ లోపల ఉన్నావు. లోపల ఏది అనిపిస్తుందో దాన్ని ఒకసారి చూడు. నువ్వు ఇప్పుడు శరీరం నేను అనుకున్నావు కదా, ఈ శరీరం నేను అనుకున్నది, దీన్ని కదిపేది ఏంటి, లోపలది కదా, ఒకసారి చూసుకో. అవును స్వామి, మొత్తం లోపలది కదిపితేనే ఇది కదులుతుంది. ఇప్పుడు ఆ లోపలది నువ్వు. శరీరం చనిపోయినా లోపలది ఉంటుంది, ఆ లోపల దానికి చావు లేదు. అదే శక్తి. ఏం శక్తి స్వామి అది అని అడిగాడు. అది భగవత్ శక్తిరా, దైవశక్తి. మరి అది శక్తి అయితే, అది దైవశక్తి అయితే, అది భగవత్ శక్తి అయితే మీరు నా ఎదురుగుండా ఉన్న నువ్వెవరు అన్నాడు. నేను దేవుడినేరా అన్నాడు. అంటే మీరు నా లోపల ఉన్న శక్తి, ఇప్పుడు నాతో మాట్లాడుతున్న దేవుడు నువ్వు ఒకటేనా, రెండు శక్తులు ఒకటేనా అన్నాడు. రెండు ఒకటేరా అన్నాడు. మరి రెండు ఒకటైనప్పుడు నువ్వు నాకు విడిగా ఎలా కనపడుతున్నావు అన్నాడు. ఒరే నువ్వు ఈ రూపం పెట్టుకొని ఈ రూపంలో సంవత్సరాల నుంచి నన్ను పూజిస్తున్నావు. చూడు ఒకసారి, ఇక్కడ కూర్చున్న నేను, అదిగో నువ్వు పెట్టుకున్న ఆ ఫోటోలో ఆ మూర్తిలో ఉన్న నేను ముఖం ఒకలానే ఉందా లేదా చూడండి. చూశాడు, అవును స్వామి మొత్తం ఒకలానే ఉంది. అసలు ఆ బట్టలు, డ్రెస్సులు, కలర్లు, నీ చేతిలో ఉన్నటువంటి ఆ ఆయుధాలు అవి కూడా అన్నీ అలాగే ఉన్నాయి స్వామి. అలా వచ్చి ఉండకుండా నేను, నువ్వు పూజిస్తున్నటువంటి ఈ రూపంలో వచ్చి ఉండకుండా నేను ఇంకొక రూపంలో ఇంకొకళ్ళలా వస్తే నువ్వు నమ్మేవాడివా అన్నాడు. గుర్తుపడతావా నన్ను అని.
అబ్బాయి అసలు నమ్మేవాడిని కాదు స్వామి, ఎవరో దొంగ వచ్చాడు అనుకునేవాడిని. ఎలా నమ్ముతాను స్వామి, నేను పూజించే దేవుడు నువ్వే కదా, ఇదే కదా దేవుడు. ఒరే ఇలా ఎంతమంది నన్ను ఎన్ని రూపాల్లో పూజించుకుంటున్నారు, బయట చూడలేదా నువ్వు, ఎన్ని ప్రార్థనాలయాలు కట్టారు, ఒకే దేవుడికి ఎన్ని రకాలైన మొఖాలు చెక్కారు, ఎన్ని రకాలైన రూపాలు చెక్కారు, ఒడ్డు పొడుగులు తగ్గించారు, ఎత్తులు తగ్గించారు, లావులు తగ్గించారు, సన్నాలు చేశారు, కొంతమంది లావులు పెట్టారు, మొఖాలు రకరకాలుగా మార్చేశారు, అలంకరణలు మార్చేశారు, వస్త్రాలు మార్చేశారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గదిరా మీరు పెట్టుకుంటున్నారు. అవును స్వామి, అందుకని నువ్వు గుర్తుపట్టాలంటే ఇలా రావాలి కాబట్టి ఇలా వచ్చాను అంతే. అయితే స్వామి అయితే ఈ రూపం నీది కాదా? ఒరే రూపం నాది కాదురా, రూపం అయితే నశించిపోవాలి, ఇప్పుడు నీది రూపం శరీరం, అందుకని నశించిపోద్దు, నీ లోపల శక్తి నశించదు. నీకు లోపల అనిపిస్తుంది అంటున్నావు చూడు, లోపల భావించుకుంటున్నాను అంటున్నావు, ఈ శరీరాన్ని కదుపుతుందో ఒకటి అంటున్నావు లోపలుండి, అదే నేను, నా స్వరూపం కూడా అదే. కానీ నువ్వు అడగ్గా ఇదిగో ఈ రూపంతో వచ్చాను. అయితే స్వామి మరి నువ్వు ఈ రూపంతో వచ్చావు కదా, ఇలా కనపడుతున్నావు కదా నాకు, నువ్వు ఈ రూపం నీది కాదు కదా, మరి నువ్వు ఈ రూపం ఎలా ధరించావు? అసలు నా మాటలన్నీ ఎలా విన్నావు నువ్వు శక్తివైనప్పుడు? నువ్వు రూపమే కాదు శక్తివైనప్పుడు నా మాటలు నీకు ఎలా వినపడినాయి? రోజు నా కోరికలన్నీ నీకు ఎలా తెలిసినాయి? అందరికీ చెప్పేస్తున్నావు అసలు, అందరి కోరికలు చెబుతున్నావు, నాకు ఎంతోమందిని చూపించావు. ఇప్పుడు నా నెత్తి మీద చేయి పెడితే మా ఆవిడ కనపడి, మా పిల్లలు కనపడి, ఆడావిడతో చూపించావు కదంతా. ఇవన్నీ నీకు సర్వం ఎలా తెలుస్తున్నాయి? నువ్వు సర్వజ్ఞుడు అంటున్నారు కదా. ఒరే నాయన, నీ లోపల ఉన్న ఆ శక్తి ఏదో నేనే, ఆ శక్తి అందరి లోపల ఉన్న శక్తి అదే, మొత్తం ఉన్న శక్తి అదే. అప్పుడు నీ లోపల అనుకుంటుంది నాకెందుకు తెలియదురా, నాకు తెలిసినాకే కదా అది బయటకు వస్తుంది. కాకపోతే నువ్వు శరీరం అనుకుంటున్నావు, నీ లోపల ఉంది నేనే. అందుకని నువ్వు నన్ను ఇలా ఆరాధిస్తావు కనుక నీ లోపల నుంచే నేను ఇలా బయటకు వచ్చాను, ఎందుకు నేను పైనుంచి రాలా. అదేంటి స్వామి, నువ్వే వైకుంఠం నుంచో, కైలాసం నుంచో, స్వర్గలోకం నుంచో, ఏదో రకరకాల మతాలు లోకాలు పెట్టుకున్నారు, అక్కడి నుంచి రాలేదా అని. ఒరే అక్కడెక్కడో లోకంలో ఉంటే నీ గురించి నాకు ఎట్ట తెలుస్తుంది అసలు? నేను ఏ లోకంలోనూ లేను, మీ అందరి హృదయ లోకాలలో ఉన్నాను. ఆ శక్తిని నేను, మీ అందరూ నాలో ఉన్నారు, నేను మీ అందరిలో ఉన్నాను. అందుకని మీరు చేసే ప్రతి చేష్ట నాకు తెలుసు, కానీ నా గురించి మీకు తెలియదు. మీ అందరూ నాలోనే ఉన్నారు, కానీ మీరు మీలో చూసుకోరు. మీ అందరిలో నేనున్నా, కానీ మీరు మీలో చూసుకోరు. మీరు మీలో చూసుకుంటే మీలో ఉన్న నేను దొరుకుతాను, నాలో ఉన్న మీరు మీకు అర్థమవుతారు. కాబట్టి నేను నీకు ఇవ్వటానికి ఏమి లేదురా. ఇప్పుడు నీకేం కావాలో చూడు, ఏమి ఇవ్వగలను నీకు చెప్పు. నేను నీలో ఉన్న శక్తినే నేను, అందరిలో ఉన్న శక్తినే నేను. ఈ రూపంలోనే ఎందుకు వచ్చానంటే ఈ రూపంలో నువ్వు పూజిస్తున్నావు కాబట్టి, నీలో ఉన్న శక్తిని నువ్వు ఈ రూపంలో రోజు భావించుకొని దేవుడు అనుకుంటున్నావు కాబట్టి, నిన్ను నువ్వు మనిషి అనుకుంటున్నావు కాబట్టి నీకు ఈ రూపంలో వచ్చి బోధ చేశా. ఇంకో రూపంలో వస్తే నువ్వు గుర్తుపట్టక ఇంకో మతపు దేవుళ్ళలో వచ్చాననుకో, అసలు నీకు ఆ దేవుడు నచ్చడుగా. ఆ రూపంలో వస్తే నేను నీకు నచ్చనుగా, తిడుతున్నారుగా నన్ను. ఇప్పుడు ఆ మతంలో ఉన్న దేవుణ్ణి నేనే, ఈ మతంలో ఉన్న దేవుణ్ణి నేనే. మీరు ఎన్ని ఆకారాలు పెట్టుకున్నారో, దేవుళ్ళు దేవతలు ఎన్ని మతాలు మార్గాలు విధానాలు పెట్టుకున్నారు, అన్నింటిలో ఉన్నది నేనే, ఒకే శక్తి. అన్ని దైవ రూపాలు నావే, అన్ని మొత్తం విశ్వంలో ఉన్నటువంటి అన్ని స్వరూపాలు నావే. మనుషులు, జంతువులు, చెట్లు, పొట్లు, దుమ్ము, ధూళి మొత్తం నేనే. నేను లేనిదేమీ లేదు, నేను కానిదేమీ లేదు. మొత్తం అంతా నాలో కలిసిపోద్ది వచ్చి, మొత్తం అన్నింటిలో నేను కలిసిపోయి ఉంటాను. నా నుంచి విడదీయటానికి లేదు. కానీ మీరు రూపాలనే చూస్తున్నారు, పదార్థాలనే చూస్తున్నారు, నన్ను చూడట్లేదు. ఇప్పుడు నీకేం కావాలి? నీకు చెప్పాగా, ఇప్పుడు నీకేం కావాలి చెప్పు. ఇంకా నాకేం కావాలంటే నిన్ను అడిగేదేముంది స్వామి, అది నిన్ను అడగటానికి ఏమీ లేదు కదా, ఎందుకంటే నువ్వు నా లోపల నుంచే వచ్చానన్నా. అవును నిజమే, ఈ రూపంలో రాకపోతే నేను గుర్తుపట్టను. నేను పూజించే రూపంలో నువ్వు రాలేదనుకో, నేను ఎలా గుర్తుపడతాను నిన్ను? ఇంకో రూపంలో వస్తే నిజంగానే నాకు నచ్చవు, నేనే బోళ్ళు మతాల దేవుళ్ళని తిడతా ఉంటాను, అసలు వాళ్ళు సరైన దేవుళ్ళు కాదంటా ఉంటాను. ఎందుకంటే మా గురువులు, మా పద్ధతులు, మా విధానాలు అలా చెప్పారు, మందే కరెక్ట్, దీంట్లోనే సాగాలని. మా గ్రంథాలు కూడా అలాగే చెబుతున్నాయి. అసలు వేరే దేవుడిని పూజించకూడదని చెబుతున్నాయి, వేరే దేవుడి దగ్గరికి వెళ్ళకూడదని చెబుతున్నాయి, వేరే గురువు బోధలు వినకూడదని చెబుతున్నాయి. అసలు గురువుని మార్చడం మహాపాపం, నరకం అని చెబుతున్నాయి. గురువునే మార్చకూడదంటే దేవుణ్ణి మార్చడం ఇంకెంత భయం. అందుకని అసలు ఇతర దేవుళ్ళు దేవుళ్ళే కాదని చెబుతున్నాయి కొన్ని.
అవును స్వామి, నేను అయ్యే నేర్చుకున్నాను, నువ్వు ఇలా రాకపోతే మాత్రం స్వామి, నువ్వు ఇవన్నీ చెప్పి ఉండకపోతే మాత్రం నాకు పిచ్చెక్కిపోయి నేను ఆ దోవలోనే పోయేవాడిని. కొట్టుకుంటున్నారు, సస్తున్నారు బయట, నేను కూడా తిట్టేవాడిని. కాకపోతే కొంచెం కొట్టుకునే అంత గొడవలు భయం స్వామి, నాకు అంత ధైర్యం లేదు. ఆ పెరిగితనం చేత బతికిపోయాను. లేకపోతే నేను కూడా మత్తాగాదాలకి దైవతాగాదాలకి గొడవలకి వెళ్ళిపోయేవాడిని, పెద్ద నాయకుడిలాగా సమూహాలు సృష్టించేసేవాడిని. బాగానే చెప్పావు తండ్రి. ఇంతకీ ఏం చెప్పినా నువ్వు నాలోంచే వచ్చానన్నప్పుడు ఇంకా నేను నిన్నేం అడగను, అడగటానికి ఏముంది? ఇప్పుడు భగవంతుడు మరి నీకేం కావాలి చెప్పు, ఏది కావాలంటే అది ఇస్తానని. నువ్వేం అడిగినా ఇస్తా, నీకేం కావాలి చెప్పు. అదేంటి స్వామి, అడిగినవన్నీ చెప్పాను చక్కగా, నువ్వు అడిగి చెప్పావు, ఇంకా నేను అడగటానికి ఏముంది? నీకేం కావాలి అని ప్రశ్న అసలు నేను ఎవరిని అడగాలి? నన్ను నేను అడగాలి. ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు, నన్ను బతికిస్తున్న శక్తి నీవే, నా లోపల కదులుతున్న శక్తి నీవే. నువ్వు నేను వేరు వేరు కాదు. కాకపోతే ఇప్పుడు నాకు అది అనుభవం అవ్వలేదు, నువ్వు చెబితే ఇప్పుడే అర్థమైంది, అనుభవంగా అవ్వలేదు. కానీ అది నువ్వే అయినప్పుడు నేనేం అడగను, ఇంకా నేను అనుభవం కూడా ఎలా అడగను? ఆ అనుభవం నాకు ఇవ్వు అని అడుగుదామంటే అది నువ్వే, నేనే, నువ్వు నేనే, నువ్వు నేనే అని అనుభవాన్ని నాకెంటిస్తావు నువ్వు? అది నేనేగా పొందాలి. నువ్వు నాకంటే విడిగా లేవుగా. నువ్వు నాకంటే విడిగా లేనప్పుడు నువ్వు నేనే, నేను నువ్వే అనే అనుభవాన్ని నేను కదా పొందాలి. అది నా భావం కదా. ఇప్పుడు మా ఆవిడ, మా అబ్బాయి, ఇది నా డబ్బు, ఇది నా ఇల్లు, నేను కదా భావం కూర్చుకుంది. ఇప్పుడు అలాగే నువ్వు నేనే, నేను నువ్వే అనే అనుభవాన్ని నేనే కూర్చుకోవాలి. కాబట్టి నీకేం కావాలంటే నేను నాకు కావాలి, నేను నాకు కావాలి. ఇది నన్ను నేనే అడగాలి, నిన్ను అడగటం కుదరదు. చెప్పేవాక నేను ఈ పూజించే రూపంలో వచ్చావు, ఎందుకంటే నేను గుర్తుపట్టాలి కాబట్టి. నేను గుర్తుపట్టాలి కాబట్టి. ఎక్కడి నుంచి వచ్చావు అంటే నా లోపల నుంచి వచ్చావు. ఎందుకని? ఈ నా శక్తిని ఇదే రూపంతో నేను భావించుకుంటున్నాను కాబట్టి. అది నా శక్తి అనుకోవట్లా, దైవశక్తి అనుకుంటున్నా. నేనేమో శరీరం అనుకుంటున్నా, చచ్చిపోతాను అనుకుంటున్నా. కానీ శరీరంలో ఉండి బ్రతికిస్తున్నది ఆ దైవశక్తి అని, అదే నా ప్రాణం అని, నువ్వే నన్ను బతికిస్తున్నావని, అలా నేను ఎప్పుడూ నీ రూపంలో బతికే ఉంటానని, ఈ శరీరం చచ్చిపోద్ది కానీ చావు నాకు లేదని, అది చావు లేని స్థితి, ఆ దైవత్వం నువ్వేనని, ఆ నువ్వు నేనేనని, నేను నువ్వేనని నేను కదా స్వామి తెలుసుకోవాలి. కాబట్టి నాకేం అక్కర్లేదు స్వామి, కానీ కావాలి, నేను నాకు కావాలి, నేను నాకు కావాలి. కానీ ఇది నేనే తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు నేనే కనుక, నేను నువ్వే కనుక, నువ్వు నేను వేరు వేరు కాదు కనుక, అది ఒకటే నేను కనుక, అన్ని నేను లేవు కనుక. కాబట్టి నేను నాకు కావాలి. భగవంతుడు చిరునవ్వు నవ్వి, ఒరే అర్థమైందా ఇప్పుడు అన్నాడు. అర్థమైంది స్వామి. ఏం అర్థమైంది ఒకసారి నాకు వివరంగా చెప్పరు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోతున్నాను, నువ్వు పిలిస్తే మళ్ళీ రాను. కాబట్టి నీకు అర్థమైందంత క్లియర్గా చెప్పు, సందేహాలు ఉంటే ఇప్పుడే తీర్చేసుకొని. అదేంటి స్వామి, పిలిస్తే మళ్ళీ రాకపోవటం ఏంటి స్వామి? ఒరే నువ్వే నేనని, నేనే నువ్వని తెలిసినాక ఇంకా నువ్వు పిలవటం ఏంటి, నేను రావటం ఏంటి, అదంతా భ్రమ అయిపోద్ది కదరా. ఇప్పుడు నీకు తెలిసిందిగా నువ్వే నేనని, నేనే నువ్వని. అప్పుడు నువ్వు ఎలా పిలుస్తావు అసలు నన్ను? మన ఇద్దరం ఒకటే అయినప్పుడు. రెండు కాదు కదా, నువ్వు పిలవాలంటే రెండుగా ఉండాలి అక్కడ. ఇప్పుడు నువ్వు పిలవటం నీకు కుదరదు, నువ్వు పిలవలేవు. కాదని నువ్వు ఒకవేళ శరీర భావనలోకి ఎప్పుడైనా వచ్చి నీ జ్ఞానాన్ని కాసేపు పక్కన పెట్టి మర్చిపోయి, అంటే గుర్తున్నా కూడా భరించలేక పక్కన పెట్టి శరీర భావనలోకి వచ్చి నాకు అది కావాలి ఇది కావాలని నువ్వు పిలిచినా నేను రాను. ఎందుకంటే నువ్వు నేను ఒకటే అనేది నీకు చెప్పేశాను నేను రహస్యం. ఒకసారి రహస్యం చెప్పేసినాక రహస్యం నీకు అర్థమైంది కాబట్టి నువ్వు నన్ను అడగవిక. ఎందుకంటే ఒకటే కాబట్టి, నువ్వు నేను ఒకటని నీకు కూడా తెలుసు కాబట్టి. ఒకవేళ ఆ రహస్యం తెలిసినా నేను ఇలా ఉండలేకపోతున్నాను, నాకు శరీర భావం బాగుందని నేను భరించలేక నువ్వు ఎప్పుడైనా అడిగినా, నీకు రహస్యం చెప్పేశాను అన్న విషయం నాకు తెలుసు కాబట్టి, నేను అదే శక్తి నీ లోపలే ఉన్నాను కాబట్టి, బయటకు ఎలా రాగలను నీకు తెలియదు కాబట్టి వచ్చాను. నీకు తెలిసినాక నేను ఎలా రాగలను, నీలో కలిసిపోయాను, కలిసిపోతాను. ఇప్పుడు ఈ రూపం వదిలేసి వెళ్ళిపోయానా నీలో కలిసిపోతాను. ఇక ఈ రూపంలో ఉండను, అసలు ఏ రూపంలోనూ ఉండను, నిరాకారం అయిపోతాను, నిర్గుణం అయిపోతాను, అనంతమైపోతాను, సమస్తమైపోతాను, సర్వవ్యాపకం అయిపోతాను. ఎందుకని? అది ఆ స్థితి నీకు చెప్పానుగా, ఆ రహస్యం నీకు చెప్పేశానుగా. నేను నీకు చెప్పేశాను అన్నప్పుడు ఇంకా నేను శక్తితత్వంలోకి వెళ్ళిపోయాను. నువ్వు భావించుకుంటున్నావు కాబట్టి, నీకు అది తెలియదు కాబట్టి, అజ్ఞాన దశ కాబట్టి, నీ అజ్ఞాన దశకి అనుకూలంగా నువ్వే నన్ను సృష్టించుకున్నావు, అందుకని వచ్చాను.
నువ్వు ఈ రూపంలోనే సృష్టించుకుంటున్నావు. అందుకని వచ్చాను. నువ్వు ఒకసారి జ్ఞాన దశలోకి వెళ్ళిపోయావు, చెప్పేశాను నీకు. అంటే ఇప్పుడు నేను జ్ఞానం అయిపోయాను, అనంతం అయిపోయాను, సమస్తం అయిపోయాను, సర్వవ్యాపకం అయిపోయాను. అది నీ లోపల ఉన్న జ్ఞానంగా నాకు తెలుసు. నేను నీ లోపల నుంచే వచ్చింది. నువ్వు అజ్ఞానంగా ఉన్నప్పుడు నీ లోపల నుంచి రాగలిగాను. ఎందుకంటే నువ్వు రూపాలను ఆరాధిస్తున్నావు కనుక, అజ్ఞానంలో ఉన్నావు కనుక, పరిమితిలో ఉన్నావు కనుక, పరిమితిలో ఉన్న శక్తిగా భావించుకుంటున్నావు కనుక, నేను నీ లోపల ఉన్న పరిమితిలో ఉన్నటువంటి ఆ అజ్ఞాన శక్తిని కనుక రూపం ధరించి రాగలిగాను. ఇప్పుడు నాకు వచ్చే అవకాశం పోయింది. ఎందుకనంటే దానికి తెలిసిపోయింది నీ లోపల ఉన్న శక్తికి, నువ్వు నేను ఒకటే అనేది, సర్వవ్యాపకమని, అనంతత్వం అని, అన్నింటిలో ఉన్నది అదేనని, సమస్తము ఉన్నది అదేనని, అన్నింటి లోపల ఉన్నది అదేనని, అన్ని దాని లోపలే ఉన్నాయి అని మొత్తం జ్ఞానపూర్వకంగా ఏకత్వ భావంలో తెలిసిపోయింది. అంటే ఎవరికి తెలిసింది? నీ లోపల ఉన్న శక్తికి. ఆ శక్తినేగా నేను. నువ్వెప్పుడైనా మళ్ళీ నేను శరీరమని మార్చుకోవచ్చు, కానీ ఆ శక్తిని అయినా నేను మళ్ళీ గుర్తు చేస్తాను. నువ్వు శరీరమని ఎట్టా అనుకుంటావు? శక్తి రూపంలో నేను మారిపోయాక ఇప్పుడు నేను పరిమిత అజ్ఞానంలో లేనుగా, జ్ఞాన భావన శక్తిలోకి వెళ్ళిపోయిందిగా, సర్వవ్యాపక భావన వెళ్ళిపోయిందిగా, అనంత భావన వెళ్ళిపోయిందిగా. అనంత భావన శక్తిలోకి వెళ్ళిపోయింది, నీ శక్తిలోకి. నువ్వేదో దేహభావన చేత, కోరికల చేత నువ్వు ఎప్పుడైనా రావచ్చు, మళ్ళీ కోరుకోవచ్చు. కానీ లోపల శక్తిలోకి అది వెళ్ళిపోయినాక ఆ శక్తి మళ్ళీ పరిమితంగా మార్పు చెందటం కుదరదు. అది అనంతం అయిపోయింది, సర్వవ్యాపకమైంది నీలో జ్ఞాన భావన. కాబట్టి నువ్వు ఎప్పుడు కోరినా నీలో జ్ఞాన భావనగా నీకు చెబుతాను. నువ్వు అనవసరంగా కోరుతున్నావు. నువ్వు అనంత ఆత్మస్వరూపుడు అనే విషయం మర్చిపోయావా? అనంత శక్తి స్వరూపుడు అనే విషయం మర్చిపోయావా? నువ్వు నేను ఒకటే విషయం అని మర్చిపోయావా? శరీరం వేరు రా, అది నాశనం అయిపోద్ది, అది పదార్థం పంచభూతాలతో ఏర్పడింది, పంచభూతాలతో కలిసిపోద్ది అని జ్ఞానంతో చెప్పగలను నీ లోపల నుంచే. అలా చెప్పినప్పుడు నన్ను బుద్ధి అని పిలుస్తారు. అలా చెప్పగలను అంతే. ఇంకా నేను రూపంతో రాలేను. ఎందుకంటే ఒక్కసారి రూప విచ్ఛేదనం నీ లోపల జరిగిపోయినాక ఇక రూప దర్శనం ఉండదు. నీకు అయిపోయింది రూప విచ్ఛేదనం. మరి అందుకే నేను ఎన్నాళ్ళు రాలేదు. మరి నేను వస్తే ఇలాగే ఉంటుంది. వస్తే నిజం చెప్పాల్సి ఉంటుంది. నిజం చెప్పినాక నీకు రూప విచ్ఛేదనం అయిపోద్ది. రూప విచ్ఛేదనం అయిపోయినాక ఇక నీకు రూప దర్శనం ఉండదు. ఎందుకని నీ లోపల జరిగిపోయింది, నీ లోపల నుంచే వస్తున్నాను నేను. నువ్వు ఇప్పుడు చూడు, నీ భార్య ఎక్కడో ఉంది, నీ పిల్లలు ఎక్కడో ఉన్నారు, నీ ఆఫీసులు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎక్కడో ఉన్నాయి, కానీ అవన్నీ నీ లోపల ఉన్నాయి. చూడు, మనుషులుగా వాళ్ళు బయట తిరుగుతున్నారు, వస్తువులుగా అవన్నీ బయట ఉన్నాయి, పదార్థాలుగా అవన్నీ బయట ఉన్నాయి, వాహనాలుగా అవన్నీ బయట ఉన్నాయి, కానీ భావాలుగా అవన్నీ నీ లోపల ఉన్నాయి. భావాలుగా అవన్నీ నీ లోపల లేకపోతే అవి నీకు బయట కూడా లేనట్టే. నీ లోపల ఏ భావాలు ఉన్నాయో అవే నీకు బయట కనపడతాయి. దృష్టిని బట్టి సృష్టి అంటే అది. యద్భావం తద్భవతి. నీ లోపల ఉన్న భావాలు మాత్రమే నీకు సృష్టిలో ఉన్నట్టు కనపడతాయి. నీ లోపల లేని భావాలు నీకు సృష్టిలో ఉన్నట్టు కనపడవు. అసలు సృష్టిలో ఉన్నట్టు కనపడుతున్నాయి అంటే ఆ భావాలన్నీ నీ లోపల ఉన్నాయి. ఆ భావస్వరూపమే నేను. ఆ భావస్వరూపమే. భావము అనేటువంటి విశాల అర్థములో ప్రతిబింబిస్తుంది ఈ భావ సృష్టి. అంతే, ఏమి లేదు అక్కడ. అదంతా ప్రతిబింబం నీ భావంలోనే ఉంది. నీ భావ ప్రతిబింబం ఆ సృష్టి. కాబట్టి నేను మళ్ళీ రాలేను. ఎందుకంటే నేను నీ లోపల శక్తిగా, నీ జ్ఞానంగా, సర్వవ్యాపకంగా అయిపోయాను. నువ్వు ఒకవేళ ఎప్పుడైనా దేహభావంలోకి వచ్చి కోరినా నేను రాలేను. అందుకని ఒకసారి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుడు సర్వశక్తి స్వరూపుడు, అది నాలో ఉన్న ఆత్మస్వరూపమే అని ఆత్మజ్ఞాన మార్గంలో వచ్చిన ఎవరికి ఇక రూపభావన ఉండదు, రూపదేవుడు ఉండదు, రూపం కనపడుతూ ఉండదు. వాళ్ళు మతాతీతులు, రూపాతీతులు, అన్ని రకాల అతీతులు అయిపోతారు. వాళ్ళకి గురువులతో పని ఉండదు, మతాలతో పని ఉండదు, మార్గాలతో పని ఉండదు, విధానాలతో పని ఉండదు. కానీ వాళ్ళు ప్రపంచాన్ని అంతా గౌరవిస్తారు. కానీ సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆత్మజ్ఞాన భావనలో ఉంటారు, దైవశక్తి భావనలో ఉంటారు. మొత్తం సృష్టి అంతా ఆ దైవశక్తిలో ఉంది. మొత్తం సృష్టి లోపల ఆ దైవశక్తి ఉంది. రెండు కలిసి మిళితమైపోయి ఉన్నాయి, విడివిడిగా లేవు. పాలు నీళ్లు కలిసిపోయినట్టుగా. నీళ్ళన్నీ పాలల్లోకి వెళ్ళిపోయినాయి, పాలన్నీ నీళ్ళల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు విడదీయటం కుదరదు. అలా సృష్టి అంతా దైవశక్తిలో ఉంది. దైవశక్తి అంతా సృష్టిలో ఇమిడిపోయి ఉంది. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించటమే జ్ఞానము.
ఇప్పుడు నువ్వు అది గ్రహించావు, నేను నీకు చెప్పేశాను. మరి నువ్వు నన్ను పిలవకుండా ఉంటే, నేను ఈ రూపంలో రాకుండా ఉంటే చక్కగా నువ్వు ఈ రూపారాధన చేసుకుంటూ ఎన్ని జన్మలు బతికినా నీకేదో తృప్తిగా ఉండేది. ఎవరో రక్షిస్తారు, ఎవరో కాపాడుతారు, ఎవరో వస్తారని. ఇప్పుడు అంతా ఇంక నువ్వే చేసుకోవాలి. ఎందుకంటే నువ్వే ఆ దైవశక్తివి. నువ్వు వేరు, నేను వేరు కాదు, అది ఏకమైపోయింది. మరి బాగా ఆలోచించుకు. ఇప్పుడు వెళ్ళిపోయానా ఇక నేను రావటం ఉండదు. అలానే ఇప్పుడు ఉన్నా కూడా నేను చేసేది ఏమి లేదు. ఎందుకంటే నీకు ఆ రహస్యం చెప్పేశాను, జ్ఞాన రహస్యం చెప్పేశాను, దైవ రహస్యం చెప్పేశాను, సృష్టి రహస్యం చెప్పేశాను, విశ్వరహస్యం చెప్పేశాను, ఉన్న రహస్యం ఉన్నట్టు చెప్పేశాను. ఇది అత్యంత అతి గోప్యమైనటువంటి గుహ్యాతి గుహ్యమైనటువంటి ఆధ్యాత్మ విద్య. ఇది నీకు చెప్పేశాను. ఇప్పుడు నా రూపం లేదు. మళ్ళీ చెబుతున్నా, ఇదే రూపంతో నువ్వు నీ శక్తిని నీ శరీర భావనలో ఉండి నీ అంతర్గతంలో నీ అంతర్గత శక్తిని ఇదే రూపంగా మలుచుకొని రూపాల భావనలో సాగావు కాబట్టి రూపంలో వచ్చాను. ఇప్పుడు నీకు రూపాలన్నీ లేవని చెప్పాను, శక్తినని చెప్పాను. నువ్వు కూడా రూపం కాదు, నీ లోపల ఉన్న శక్తివని చెప్పాను. నీకు అర్థమయ్యేలా చెప్పాను. ఇప్పుడు నీకేం కావాలి ఇక నువ్వే ఆలోచించుకో. నేను వెళ్తున్నా, ఇక రాను. వెళ్ళమంటావా? నువ్వు వెళ్ళమన్నాక వెళ్తా. ఇంకా సందేహాలు ఉంటే అడుగు, చక్కగా చెబుతాను. ఇప్పుడు బాగా ఆలోచించాడు, చెప్పిందంతా విన్నాడు, కళ్ళు మూసుకున్నాడు, చక్కగా ఆలోచించాడు. అంతా లోపలే జరుగుతుందని అర్థమైంది. భగవంతుడు చెప్పింది అంతా కరెక్ట్ అని అర్థమైంది. ఇప్పుడు భగవంతుడు వేరు, నేను వేరు కాదు. అసలు ఆయన నా లోపల నుంచే వచ్చాడు. అవును, నేను భావించుకున్న రూపం అది. ఎస్, అందుకని నేను భావించుకున్న రూపం కనుక నా భార్య అంటే నాకు ఇష్టం, నా పిల్లలంటే నాకు ఇష్టం, నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నా సంపదలు నాకు ఇష్టం. నేను భావించుకోనిదేది సృష్టిలో నాకేం ఇష్టము కాదు, కష్టము కాదు. దాంతో అసలు నాకు సంబంధం లేదు. అది నశించిపోయినా నాకేం ఇబ్బంది లేదు, బాధ లేదు. కానీ నావి నశిస్తే భరించలేను. ఇదంతా నా భావన. అవును, యద్భావం తద్భవతి. నేను భావించుకుందే బయట కనపడుతుంది. ఏం చెప్పిందంతా చక్కటి నిజం. చక్కగా చేశాడు స్వామి. నాకు అర్థమైంది. ఇక్కడి నుంచి ఇంకా నాకు రూప విచ్ఛేదనం జరిగిపోయింది. సర్వవ్యాపకత అర్థమైంది. నాలో నువ్వు ఉన్నావు, నీలో నేనున్నా. అయితే అది నేనే సాధించుకోవాలి. ఇప్పుడు నాకేం కావాలి అంటే నాకు నేనే కావాలి. నాకు నేనే కావాలి. నేను ఎన్నాళ్ళు శరీరం అనుకున్నాను, ఇప్పుడు నువ్వు వచ్చి దైవశక్తి అని చెప్పావు. ఇప్పుడు ఆ అనుభవాన్ని నేను సాధించుకోవాలి. నన్ను నేను పొందాలి. నాకు నేనే కావాలి. ఇక ఇందులో నువ్వు చేసేది ఏమీ లేదు. నేనే ధర్మంగా బతకాలి, నేనే మంచిగా ఉండాలి, నేనే సాధనలు చేసుకోవాలి. ఎందుకని నువ్వు నేను వేరు కాదుగా. అసలు శరీరం నశించిపోద్ది. ఆ విషయం చక్కగా చెప్పావు, నాకు అర్థమైంది. అది లోపల శక్తికి నశింపు లేదు. ఆ లోపల శక్తి నుంచే నువ్వు వచ్చావు అసలు. కాబట్టి అది కూడా చక్కగా అర్థమైంది. కాబట్టి ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే భగవంతుడు చెప్పాడు. వెళ్ళిపోవచ్చు అన్నావు కదరా, ఎక్కడికి వెళ్తాను నేను అన్నాడు. ఎక్కడికి వెళ్తావు స్వామి? కాదురా, ఎక్కడికి వెళ్తాను? స్వర్గానికి వెళ్తానా, వైకుంఠానికి వెళ్తానా, కైలాసానికి వెళ్తానా, లేదా ఏ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళు ఏర్పరుచుకున్న ఆలోకాలకు వెళ్తానా? ఎక్కడికి వెళ్తాను? ఏమర్థమైంది నీకని అడిగాడు భగవంతుడు. ఎక్కడికి వెళ్ళవు స్వామి, నా లోపలికి వెళ్తావు. నా లోపల ప్రాణశక్తిగా, నన్ను బతికించే శక్తిగా, ఆత్మశక్తిగా, దైవశక్తిగా, సృష్టి శక్తిగా, విశ్వశక్తిగా నేను ఎన్ని భావించుకుంటున్నానో ఆ శక్తిగా నా లోపల అలా స్థిరముగా శాశ్వతముగా కొలువు తీరుంటావు. నేను శరీరం అనుకుంటున్నాను కాబట్టి నన్ను నేను పొంది ఏ రోజుకైనా జ్ఞానంతో నన్ను నేను పూర్తిగా తెలుసుకొని నన్ను నేను పొంది నిన్ను పొందుతాను. నువ్వే నేను, నేనే నువ్వు. చక్కగా అర్థమైంది స్వామి. నా సాధనకి నేను చేసుకుంటాను, నీతో నాకేం పని లేదు. మీరు వెళ్ళిపోవచ్చు స్వామి. మీరు ఇంక ఈ రూప విచ్ఛేదనం చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ రూపాన్ని వదిలేయచ్చు. నా కోసం ఈ రూపంలో ఉండక్కర్లేదు. ఇంకా నా సాధన నేను చేసుకుంటాను. నేనే కలుస్తాను, వచ్చి మిమ్మల్ని మీలో కలిసిపోతాను. ఎందుకంటే మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నాను. మనిద్దరం ఏకమైపోవాలంటే అది నా చేతిలో ఉంది. మనిద్దరం ఏకమే అన్న విషయం మీకు తెలుసు. భగవత్ స్వరూపంగా, సృష్టి శక్తిగా, ఆత్మశక్తిగా, విశ్వశక్తిగా మనిద్దరం ఏకమే అని మీకు తెలుసు. కానీ జీవుడుగా నాకు తెలియదు. మనిషిని అనుకుంటున్నా, శరీరం అనుకుంటున్నా. అందుకని నేను తెలుసుకొని మీలో కలిసిపోతాను. అందుకని ఇప్పుడు నాకేం కావాలంటే నేను నాకు కావాలి. అంతే స్వామి. నేను నాకు కావాలని ఎవరిని అడగాలి? నేనే నాకు కావాలి కాబట్టి నన్ను నేనే అడగాలి. నాతో నేనే ప్రయత్నించుకోవాలి. నాలో నన్ను నేనే ఎత్తుక్కోవాలి.
స్పష్టంగా అర్థమైంది స్వామి అని చక్కగా భగవంతుడు కాళ్ళ మీద పడ్డాడు. తనివి తీరా కాళ్ళను ముద్దాడాడు. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా జ్ఞానం అందించినటువంటి జ్ఞానం అర్థమైనటువంటి భావంలోంచి కళ్ళమ్మట జలజల కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు అలా కారి ఆ భగవత్ పాదాలను అభిషేకం చేసినాయి. ఆ అభిషేకంతో రూప విచ్ఛేదనం జరిగిపోయింది. అంటే భగవంతుడి పాదాలు అలా 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 కరిగిపోయి గాలిలో కలిసిపోయింది. తన కన్నీళ్లు అభిషేకం అవ్వగానే భగవంతుడి పాదాలు అక్కడే అలా కరిగి అదే గాలిలో కలిసిపోయింది. చూశాడు, బల్ల మీద భగవంతుడు లేడు. అవును, పాదాలు కరిగిపోయి కలిసిపోయినాయి. ఇప్పుడు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? నా లోపల ఉన్నాడు, నా బయట ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. దైవశక్తిలో నేనున్నాను, నాలో దైవశక్తి ఉంది. మొత్తం సృష్టి అంతా దైవశక్తిలో ఉంది. మొత్తం సృష్టి మొత్తంలో దైవశక్తి ఉంది. విడదీయటానికి కుదరదు. పాలు నీళ్ల సంబంధం వల్లే మిళితమైపోయింది. ఇందులో పదార్థాలు రూపాలు నశిస్తాయి, శక్తి శాశ్వతంగా ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించాడు. ఏం చేయాలి అంటే నన్ను నేను తెలుసుకోవాలి. నాకు ఇప్పుడు ఏం కావాలి? ఎప్పుడు ఏదో ఒకటి కావాలని కోరుకుంటాం కదా. ఏం కావాలి? నాకు నేను కావాలి. నాకు నేను కావాలి. నాకు నేను కావాలి. నాకు నేను కావాలి అనేది అతనికి ఇప్పుడు తారక మంత్రం అయిపోయింది. అది నిలబడిపోయింది. నాకు నేను కావాలన్నప్పుడు ఎవరిని అడుగుతాం వెళ్ళి? మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏమండి నాకు నేను కావాలి, కొంచెం చూసి పెట్టండి, ఎతికి పెట్టండి అని అడుగుతామా? ఒక వస్తువుని అడగచ్చు, ఇంకో మనిషిని అడగచ్చు, మనకు భిన్నమైన దేన్నైనా అడగచ్చు, ఎవరినైనా అడగచ్చు. మనుషుల్ని అడగచ్చు, దేవుణ్ణి అడగచ్చు, ఎవరినైనా అడగచ్చు. నాకు నేనే కావాలన్నప్పుడు ఎవరిని అడగాలి? నన్ను నేనే అడగాలి. ఎక్కడ ఎతకాలి? నాలో నేనే ఎత్తుక్కోవాలి. దానికి ప్రదేశం కూడా లేదు. నాకు నేను కావాలి అంటే నాలో నేను ఎత్తుక్కోవాలి, నన్ను నేనే అడగాలి. ఎత్తుక్కునే ప్రయత్నం ఎవరు చేయాలి? నేనే చేయాలి. ఎక్కడ చేయాలి? నాలోనే చేయాలి. మొత్తం నాతోనే నాకు పని ఉంది. ఇప్పుడు ఆ పని అయ్యే వరకు ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ శరీరానికి సంబంధించిన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ నా మనసులో ఏర్పడిపోయి ఉన్న భావాలుగా. ఇలా సాగుతున్నాక ఇదంతా నిజమేగా. తిండి లేకపోతే ఈ శరీరం ఉండదు, పంచేంద్రియ సుఖాలు లేకపోతే బతకలేను, మనసు అటు ఇటు గుంజేస్తుంది. మనసు నిజమేను, శరీరం నిజమేను, అన్నీ నిజమేను. ఇలా స్లోగా నిదానంగా నన్ను నేను ఇప్పుడు ఎత్తుక్కోవాలి, ఇదంతా సంరక్షించుకుంటూ. అందుకని ఏం కావాలి అని తనలో తాను చూసుకున్నాడు. నాకు నేనే కావాలని ఆన్సర్ వచ్చింది. ఆ నాకు నేనే కావాలి అన్నదానికి ఎక్కడ ఎతకాలో తెలిసింది, ఎలా ప్రయత్నించాలో తెలిసింది, ఎలా నిదానంగా నన్ను నేను తెలుసుకోవాలో తెలిసింది, కొద్ది కొద్దిగా ఎలా సాగాలో తెలిసింది. అయితే ఈ శరీరం శిథిలమయ్యే లోపల మాత్రమే దాన్ని తెలుసుకోవాలి అనేది కూడా తెలిసింది. ఎందుకంటే శరీరం శిథిలమయ్యే లోపల శక్తిని నేను అన్న భావన కలక్కపోతే శరీర భావంతో పోతాను. కాబట్టి మళ్ళీ నాకు నేను శక్తిని అనే విషయం తెలియదు కనుక నేను ఆ దైవశక్తిలో కలవటం ఉండదు. కాబట్టి మళ్ళీ పునర్జన్మ తీసుకుంటాను, శరీర భావనలో ఉన్నాను కనుక. అందుకని శరీరం శిథిలమయ్యే లోపల నన్ను నేను తెలుసుకోవాలి. నాకేం కావాలి? నాకు నేనే కావాలి. శుభమస్తు. మీకు అర్థమవుతుంది అని ఆశిస్తున్నాను. ఆత్మజ్ఞానాన్ని రకరకాలుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీకు అర్థం అవటం కోసం ఏ విధంగా చెప్పాను. నేను రకరకాలుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉంటాను. అందులో భాగంగా దీన్ని మీతో పంచుకున్నాను. మీకేమైనా ఇప్పుడు చెప్పిన ఈ శీర్షికలో సందేహాలుంటే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. లేదు మీకు ఈ శీర్షిక అర్థమైతే ఏమర్థమైందో చక్కగా కామెంట్లో తెలియచేయండి. మీకు అర్థమవుతుంది అంటే ముందుకు కొనసాగుతూ ఉంటాను. మీకు అర్థం అవ్వకపోతే మీకు అర్థమయ్యేలా చెప్పవలసిన బాధ్యత నాకున్నది. మిమ్మల్ని తప్పుదోవ పట్టించకూడదు. అన్నింటిలోకి మనిషి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని జ్ఞానపరంగా తప్పుదోవ పట్టించడం. వాళ్ళ జన్మలే నాశనం అయిపోతాయి. అలాంటి పని చేయకూడదు. కొంచెం డబ్బు ఎత్తుకుపోతే పెద్ద తప్పేం కాదు. చిన్న చిన్న తప్పులు ఇక్కడే శిక్షలు వేసేస్తారు, ఏ పోలీసులో కోర్టులో. కానీ మొత్తం మనిషిని జ్ఞానపరంగానే వాడిని తెలుసుకోనివ్వకుండా, ఆమెను తెలుసుకోనివ్వకుండా రకరకాల మార్గాల్లోకి మళ్లించేసి వాళ్ళ జీవితం నిండు 100 ఏళ్ల జీవితాన్ని వృధా చేసుకుంటూ తీసుకెళ్ళిపోతే దానిని మించిన మహాపాపం ఉండదు. అందుకని
నేను అసలు చెప్పింది మీకు అర్థమవుతుందా, కరెక్ట్గా చెప్పానా లేదా అనేది మీరు చెప్పేటువంటి కామెంట్లు తెలియజేస్తాయి నాకు. అందుకని విన్నవారు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా సందేహం ఉంటే ఈ శీర్షికలో అడిగే ప్రయత్నం చేయండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఒకవేళ నేను చెప్పింది ఎవరికైనా నచ్చలేదనుకోండి, నేను చాలా సామాన్యుణ్ణి, నేను అంతా కరెక్ట్గానే చెబుతాను, నాకు అన్నీ తెలుసు అనేటువంటి అజ్ఞానిని అస్సలు కాదు, చాలా సామాన్యుణ్ణి. నేను ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటూ నేను చదువుకుంటున్న పాఠాలను మీకు అప్పచెబుతున్నాను, నాకు అర్థమైన విషయాలను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే కామెంట్ల రూపంలో చెప్పండి అని అడుగుతున్నాను. మీకు అర్థమైంది అంటే నేను బాగానే చెప్పాను, నాకు కూడా బాగానే అర్థమైంది అని అర్థం. మీకు అర్థం అవ్వలేదు అంటే నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు, నేను ఇంకా బాగా చదువుకోవాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి. కాబట్టి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఇంకా బాగా చదువుకొని ఇంకా బాగా నేర్చుకొని మళ్ళీ అయినా చెప్పే ప్రయత్నం చేస్తాను. శుభమస్తు.